Hello all, this is video 2 in the series of the Ultimate Front-End Web Development course. ఈ వీడియోలో ఇంట్రడక్షన్ అండ్ HTML బేసిక్స్ గురించి చూద్దాం. ఈరోజు ఏమేమి కవర్ చేయబోతున్నాను ఇప్పుడు చూపిస్తాను చూడండి. వాట్ ఈజ్ ఇంటర్నెట్ అండ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. సెట్టింగ్ అప్ ద డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు మనం కోడింగ్ చేయాలి కదా, ఆ కోడింగ్ చేయడానికి ఏ ఎన్వైర్న్మెంట్లో కోడ్ చేస్తామన్నది ఇవాళ చూద్దాం. ఆఫ్టర్ దట్ HTMLలో ఇంట్రడక్షన్, డాక్యుమెంట్ స్ట్రక్చర్, ఎలిమెంట్స్ ఇన్ HTML, ట్యాగ్స్ ఇన్ HTML, మెటా అండ్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్, అదర్ ట్యాగ్స్, లిస్ట్స్. ఇక్కడ వరకు ఈరోజు మాట్లాడుకుందాం. సో లెట్స్ బిగిన్. నార్మల్గా ఇంటర్నెట్ అన్న పదం మనం యూజువల్గా డైలీ లైఫ్లో వింటూనే ఉంటాం. ఇప్పుడు ఇంటర్నెట్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ వీడియో లెంతీగా ఉండొచ్చు, బట్ మొత్తం చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే కాన్సెప్చువల్గా ఉన్న గ్యాప్స్ ఉంటే ఫిల్ అయిపోతాయి. సో లెట్స్ బిగిన్. వాట్ ఈజ్ ఇంటర్నెట్? యూజువల్గా మనం ఈ పదం గురించి మాట్లాడుతూనే ఉంటాం, వాట్ ఈజ్ ఇంటర్నెట్ అని చెప్పి. ఇప్పుడు దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకున్నాం. బేసిక్గా డైరెక్ట్గా HTML స్టార్ట్ చేయొచ్చు, కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. అలానే ఇలాంటి కాన్సెప్ట్స్, వెబ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటున్నప్పుడు టర్మినాలజీ ఉంటుంది. ఇంటర్నెట్ అంటే ఏంటి, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఇలాంటి టర్మినాలజీ మనకు ఐడియా ఉంటే ఆ బేస్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. సో అందుకు ఇది మీ మొబైల్ అనుకోండి, మీరు www.google.com అని చెప్పి సెర్చ్ చేశారు. సో గూగుల్తో కనెక్ట్ అవుతారు. ఫర్ సమ్ రీజన్స్ గూగుల్, ఇన్స్టాగ్రామ్ ఇంటర్నల్గా కనెక్ట్ అయ్యి ఉంటే ఫర్ సమ్ డేటా ట్రాన్స్ఫర్ అలా కనెక్ట్ అయ్యాయి అనుకుందాం. నార్మల్గా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయ్యే ఉంటాయి కదా, బికాస్ దీస్ టూ బిలాంగ్స్ టు ద సేమ్ కంపెనీ. అండ్ మీరు వాట్సాప్ యూజ్ చేస్తుంటారు, మీరు మీ ఫ్రెండ్స్కి మెసేజ్ పంపిస్తుంటారు. ఎట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్ కూడా వాట్సాప్ యూజ్ చేస్తుంటాడు, వాట్సాప్ నుంచి మీకు మెసేజ్ పంపిస్తారు. నెక్స్ట్ మీ ఫ్రెండ్ కూడా గూగుల్ని యూజ్ చేస్తాడు, మీ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తాడు. దిస్ ఈజ్ నెట్వర్క్. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ని చూస్తుంటే మీకేం అర్థమవుతుంది? అన్నీ ఒక నెట్వర్క్లో ఫామ్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ఇంటర్నెట్. ఇప్పుడు డెఫినేషన్ దగ్గరికి వద్దాం. ఇట్ ఈస్ హౌ డివైజెస్ అరౌండ్ ద వరల్డ్ టాక్ టు ఈచ్ అదర్ త్రూ నెట్వర్క్స్. అంతే. ఇలాంటి నెట్వర్క్స్ ఉన్నాయనుకోండి, అలా ప్రపంచమంతా ఉంది, దాన్నే ఇంటర్నెట్ అంటాం. ఇక్కడ కరెక్ట్గా మాట్లాడితే ఇక్కడ పర్సన్స్ మాట్లాడుకోరు, డివైజెస్ మాట్లాడుకుంటాయి. బట్ ఇండైరెక్ట్గా డివైజెస్ మాట్లాడుకుంటున్నాయంటే పర్సన్స్ మాట్లాడుకుంటున్నట్టే కదా. సో ఇది ఇంటర్నెట్ అంటే. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. హౌ వెబ్ వర్క్స్. అసలు వెబ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఒక చిన్న ఎనాలజీ చెప్తాను, దాని నుంచి డిరైవ్ చేసుకుందాం వెబ్ ఎలా వర్క్ అవుతుందో. ఇది హౌస్ నెంబర్ 1, హౌస్ నెంబర్ 2, ఇది హౌస్ నెంబర్ 3 అండ్ హౌస్ నెంబర్ 4. ఇది ఇండియాలో అనుకోండి, ఇది సమ్ అదర్ కంట్రీ. సమ్ అదర్ కంట్రీలో కూడా 4 హౌసెస్ అని కాదు, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. హౌస్ నెంబర్ 1, హౌస్ నెంబర్ 2, హౌస్ నెంబర్ 3, హౌస్ నెంబర్ 4. ఓకే. ఇప్పుడు ఇండియాలో ఉన్న హౌస్ 4 నుండి ఈ హౌస్ 2కి మీరు లెటర్ పంపించాలి, పోస్ట్ లెటర్. ఎలా పంపిస్తారు? అసలు ఏమేమి రాస్తారు డీటెయిల్స్? నేను హౌస్ నెంబర్ 4 ఫ్రమ్ ఇండియా, ఐఎమ్ సెండింగ్ లెటర్ టు ద హౌస్ నెంబర్ 2 ఇన్ అనదర్ కంట్రీ అని చెప్పి రాసి లెటర్ పోస్ట్ చేస్తాడు. సో పోస్ట్ మ్యాన్ వెళ్ళి డెలివరీ చేస్తారు. మధ్యలో ప్రాసెస్ అంతా జరుగుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి హౌస్ నెంబర్ 2 నుంచి కరెక్ట్గా రిప్లై ఎవరికి వస్తుంది? హౌస్ నెంబర్ 4కి మాత్రమే వస్తుంది. H2 పంపించిన లెటర్ పోస్టల్ సర్వీసెస్ యూజ్ చేసుకొని ఇండియాకి వచ్చింది. ఓకే, సేమ్. ఈ ఎనాలజీ అర్థమైంది కదా. సిమిలర్గానే వెబ్సైట్స్ కూడా వర్క్ అవుతాయి. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం, జాగ్రత్తగా వినండి. ప్రతి హౌస్కి ఒక నంబర్ ఉంటుంది కదా, హౌస్ నెంబర్. ఈ హౌస్ నెంబర్ ఎంత? 1. ఈ హౌస్ నెంబర్ 2, ఈ హౌస్ నెంబర్ 3, ఈ హౌస్ నెంబర్ 4. ఈ హౌసెస్ని యూనిక్గా ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం? యూజింగ్ హౌస్ నెంబర్ కదా. ఇండియాలో ఉన్న H4, సో అది. ఇక్కడ కూడా చూడండి, యూనిక్గా ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం? అదర్ కంట్రీలో ఉన్న H2. ఫైన్. ఇదే అనాలజీని వెబ్సైట్స్తో లింక్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మనం యూజ్ చేసే మెషిన్, ఎనీ డివైస్, ఎయిదర్ ఇట్ క్యాన్ బి ఏ మొబైల్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, ఏదైనా సరే. మీరు ఈ డివైస్లో సెర్చ్ చేశారు గూగుల్లో, లైక్ www.
theatoms.in అని చెప్పి. వెబ్సైట్ గురించి కూడా మాట్లాడతాను, వెబ్సైట్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందని చెప్పి తర్వాత చెప్తాను. జస్ట్ స్టిక్ విత్ మీ విత్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ www.atoms.in అని చెప్పినప్పుడు ఈ ముందు ఎగ్జాంపుల్లో ఎలా అయితే హౌస్ నెంబర్స్ ఉన్నాయో అలా ఇంటర్నెట్లో ఉన్న ప్రతి ఒక్క డివైస్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఐపీ అడ్రస్ అంటాం. ఐపీ అడ్రస్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారా, ఆ డివైస్కి కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు మనకంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. మన ప్రొవైడర్స్ ఎవరు? జియో, ఎయిర్టెల్, ఐడియా. వీళ్ళు మనకి ఐపీ అడ్రస్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు మొబైల్ డేటా ఆన్ చేశారనుకోండి మీకు వచ్చేది ఐపీ అడ్రస్, ఫైన్. ఆర్ వైఫై కనెక్ట్ చేశారనుకోండి మీకు వచ్చేది ఐపీ అడ్రస్. ఇప్పుడు మీరు www.theatoms.in అని సెర్చ్ చేస్తే ఈ రిక్వెస్ట్ ఎవరికి వెళ్తుంది? ఫస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరకు వెళ్తుంది. ఎలా అయితే లెటర్ పంపించినప్పుడు లెటర్ డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్తుంది? డైరెక్ట్గా అదర్ కంట్రీలోకి వెళ్ళిపోదు. ఫస్ట్ పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్తుంది. పోస్టల్ సర్వీస్ వాళ్ళు లెటర్ని పంపిస్తారు అదర్ కంట్రీలోనే H2. ఇక్కడ కూడా అలానే డైరెక్ట్గా రిక్వెస్ట్ ఇలా వెళ్ళిపోదు. theatoms.in అనే దానికి కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. లైక్ ఐపీ అడ్రస్ అంటే ఏం లేదు, ఒక నెంబర్ లాగా. ఇలా అనుకోండి 92.176.252.1. ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం మనకి కష్టం కాబట్టి దానికి రీప్లేస్మెంట్గా ఒక URLని గుర్తుపెట్టుకుంటాం. ఇదే డొమైన్ నేమ్. ఇక్కడ వేరే కంట్రీలో ఎలా అయితే హౌసెస్ ఉంటాయో ఇక్కడ మన డొమైన్ నేమ్స్ కూడా సర్వర్ అనే చోట ఉంటాయి. సర్వర్ అంటాం. ఈ డొమైన్ నేమ్స్ అన్ని ఈ పర్టికులర్ ఏ ప్లాట్ఫామ్లో అయితే హోస్ట్ చేస్తామో అక్కడ ఉంటుంది అనమాట. సో ఇది వేరే కంట్రీలో అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనే అతను www.atoms.inకి రిక్వెస్ట్ పంపిస్తాడు. ఏం రిక్వెస్ట్? ఎవరో నీ వెబ్సైట్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారు, దానికి సంబంధించిన HTML ఆర్ CSS పేజెస్ ఇస్తే నేను అతనికి డిస్ప్లే చేస్తానని చెప్పి. ఇప్పుడు ఈ డొమైన్ ఏం చేస్తుందంటే .html ఫైల్, .css ఫైల్, .javascript ఫైల్ పంపిస్తుంది. ఎవరికి? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తారు? మళ్ళీ ఎవరైతే ఈ పర్టికులర్ థింగ్ అడిగాడో మళ్ళీ వాళ్ళ డివైస్ ముందు చూపిస్తారు. అప్పుడు మీకు వెబ్సైట్ విజిబుల్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ వెబ్ వర్క్స్. ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తాను చూడండి. హ్యూమన్స్ ఎలా అంటే నంబర్స్ కంటే నేమ్స్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. అందుకే మనం టెలిఫోన్ డైరెక్టరీ యూజ్ చేసి ఫోన్లో కాంటాక్ట్ సేవ్ చేసుకుంటాం, ఎందుకంటే మనకి అందరి నెంబర్స్ గుర్తుండవు కదా. సో డొమైన్ నేమ్ కూడా ఒక నెంబరే. దీనికి మ్యాప్ అయ్యే పర్టికులర్ థింగ్ని మనం గుర్తుపెట్టుకుంటాం. అది ఇప్పుడు గూగుల్ ఉందనుకోండి, 8.8.8.8 దాని ఐపీ అడ్రస్. ఇది చిన్నది కాబట్టి గుర్తుపెట్టుకుంటాం. ఇలాంటివన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటారు? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అందుకే ఒక డొమైన్ నేమ్ atoms.in. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ కదా. ఇలా వెబ్ వర్క్ అవుతుంది. మీరు ఒక రిక్వెస్ట్, ఇక్కడ మీరు ఒక లెటర్ ఎలా అయితే ఒక కంట్రీలో ఉన్న హౌస్కి పంపించాలంటే పోస్ట్ మ్యాన్ నుంచి హౌస్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఈ హౌస్ నుంచి పోస్ట్ మ్యాన్కి వచ్చి పోస్ట్ మ్యాన్ నుంచి మీకు వస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, యూ విల్ క్లిక్ లైక్ యాప్ అయినా సరే ఇంటర్నల్గా. ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ అనుకుందాం. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మొబైల్ డేటా ఆన్లోనే ఉంటుంది కదా, ఆ డేటాని యూస్ చేసుకుని రిక్వెస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడైతే ఉందో అక్కడికి రిక్వెస్ట్ పంపిస్తాడు. ఎలా అయితే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో ఇలా కంట్రీకి అని పంపించామో ఇక్కడ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? యూజింగ్ ఐపీ అడ్రస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, ఇన్స్టాగ్రామ్ యొక్క ఐపీ అడ్రస్ యూజ్ చేసి హోస్ట్ చేసిన ప్లేస్కి సర్వర్స్కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఇలా ఒక యూజర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్కి సంబంధించి అని చెప్పి. ఇలా ఒక యూజర్ ఇన్స్టాగ్రామ్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పి. అప్పుడు ఇన్స్టాగ్రామ్ సర్వర్ ఏం చేస్తుంది? ఒక HTML పేజ్, CSS పేజ్, జావాస్క్రిప్ట్ పేజ్ పంపించి వ్రాప్ చేసి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి పంపిస్తుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ని యాక్సెస్ చేశారో వాళ్ళకి మళ్ళీ తిరిగి పంపించేస్తారు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ మనకి షో అవుతుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. theatoms.in ఇలా ఫాస్ట్గా వచ్చేసింది మనకి. బట్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ అంతా ఫాస్ట్ అయిపోయింది కాబట్టి వెంటనే లోడ్ అయిపోయింది. బట్ కొంచెం డిలే చేద్దామా ఈ ప్రాసెస్ని? ఇప్పుడు theatoms.inని మళ్ళీ ఓపెన్ చేద్దాం, బట్ కొంచెం డిలేతో ఓపెన్ చేద్దాం. ఎలా అంటే
డెవలప్మెంట్ టూల్స్ని ఓపెన్ చేయండి. డెవ్ టూల్స్ అంటాం. విండోస్ షార్ట్కట్ Ctrl+Shift+I, మ్యాక్ షార్ట్కట్ Command+Option+I. క్లిక్ చేయండి. డెవ్ టూల్స్ ఓపెన్ అవుతుంది. నెట్వర్క్ ట్యాబ్లోకి వెళ్ళండి. నార్మల్లీ ఫాస్ట్ 4G అని ఉంటుంది, దీన్ని 3G చేయండి. ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. datam's.in. సి ఎంత స్లోగా లోడ్ అవుతుందో చూడండి. 3G స్పీడ్ ఎలా అయితే ఉంటుందో అంత స్లోగా లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరిగింది, రిక్వెస్ట్ ఇక్కడ ఎవరికి వెళ్ళింది, ఇక్కడ యూ కెన్ అబ్జర్వ్ రిక్వెస్ట్ ఫస్ట్ ఆటమ్స్ యొక్క IP అడ్రస్కి వెళ్ళింది. సర్వర్స్ ఏం చేశాయి, ఈ HTML CSS జావాస్క్రిప్ట్ పేజెస్ని రిటర్న్ సెండ్ చేశాయి. ఆ రెస్పాన్స్ అనేది మన బ్రౌజర్ రిసీవ్ చేసుకుని వాటిని రెండర్ చేసి మనకి ఇలా డిస్ప్లే చేసింది. ఇలా వెబ్సైట్స్ అనేవి వర్క్ అవుతాయి. వెబ్సైట్ అయినా ఫోన్లో ఉన్న మొబైల్ యాప్స్ అయినా సేమ్ ప్రాసెస్, బట్ ఇంటర్ఫేస్ డిఫరెన్స్ అంతే. ఈ ప్రాసెస్ అంతా క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నా. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. వాట్ ఈస్ www? ఈ వర్డ్ ఇప్పుడే గమనించుంటారు. www అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఇప్పుడు చూడండి, ఇది మన వెబ్సైట్ అనుకుందాం, datam's.in. సో అందులో వెబ్ పేజెస్ ఈ థింగ్స్. ఇది google.com అనుకుందాం. ఇది amazon.in. అమెజాన్కి సంబంధించిన పేజెస్ అన్నీ ఇవనుకోండి. వరల్డ్ వైడ్ వెబ్ అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ అండ్ వెబ్ పేజెస్ దట్ యూ కెన్ యాక్సెస్ యూజింగ్ ఇంటర్నెట్ యూజింగ్ వెబ్ బ్రౌజర్. ఇక్కడ డెఫినేషన్ రాస్తాను చూడండి. సో ఇది డెఫినేషన్. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్. ఇదొక వెబ్సైటా, ఇదొక వెబ్సైట్, ఇదొక వెబ్సైట్, అలా చాలా వెబ్సైట్స్ యొక్క కలెక్షన్ ఇంటర్నెట్లో వెబ్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసుకోగలిగితే దాన్నే వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. దట్స్ ఇట్, సింపుల్. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్ అండ్ వర్సెస్ బ్యాక్ ఎండ్? ఈ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్ కట్ క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ అనేది ఫ్రంట్ ఎండ్. ఈ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఒక రెస్టారెంట్, దాని యొక్క యాంబియన్స్, ఇక్కడ చైర్స్ ఉన్నాయి, చైర్స్, నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ, నీట్గా యాంబియన్స్ ఉంది, అండ్ ఈ చైర్స్ అండ్ ఆ టేబుల్ మీద ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మెనూ కూడా ఉంది. దిస్ ఈజ్ ఫ్రంట్ ఎండ్. ఏదైతే మన కంటికి కనిపిస్తుంది, విజువల్లీ మనకు కనిపిస్తుందో దాన్నే ఫ్రంట్ ఎండ్ అంటాం. సేమ్ వెబ్సైట్స్లో కూడా అంతే. మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మీ కంటి ముందు ఏదైతే కనిపిస్తుందో యూస్ చేయడానికి, దట్ ఈస్ ఫ్రంట్ ఎండ్. దట్స్ ఇట్. బటన్స్ కనిపిస్తాయి, నావిగేషన్ బార్ కనిపిస్తుంది, ల్యాండింగ్ పేజ్ కనిపిస్తుంది, ఫూటర్ ఉంటుంది, లింక్స్ ఉంటాయి, దీన్నే ఫ్రంట్ ఎండ్ అంటాం. బ్యాక్ ఎండ్ అంటే ఒక రెస్టారెంట్లో ఇలా ఉంటే సరిపోద్దా, సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలా ఉంటే మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తారా, అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమి ప్రిపేర్ చేయరు, జస్ట్ ఇలా ఉంటుంది. ఒక ప్లేస్ ఉంటుంది, రెస్టారెంట్ అని చెప్పి రాసి నీట్గా యాంబియన్స్ అంతా ఉంటుంది, మెనూ కార్డ్ ఉంటుంది, చైర్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, అంతే. మీకు అక్కడ తినడానికి ఫుడ్ ప్రిపరేషన్, వెయిటర్ ఎవరు ఉండరు. ఇలా ఉంటే మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తారా? నో. దానికి ఏం ఉండాలి, కిచెన్ ఉండాలి. రెస్టారెంట్కి ఏముండాలి, కిచెన్ ఉండాలి. కిచెన్లో ఏమేమి జరుగుతుంది, ఆర్డర్స్ తీసుకోవడం, ఆ ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేయడం, కుకింగ్ చేయడం, అండ్ ఇంగ్రీడియంట్స్ని తెచ్చుకొని కుక్ చేయడం, ఇదంతా జరుగుతుంది. దిస్ ఈజ్ ద బ్యాక్ ఎండ్. ఒక వెబ్సైట్లో కూడా బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుందంటే, యూజర్ సైన్అప్, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, లాగిన్ అవ్వడం, ఫంక్షనాలిటీస్ని యాక్సెస్ చేసుకోవడం, డేటా సేవ్ అవ్వడం, ఇలాంటి ఫంక్షనాలిటీస్ అన్ని బ్యాక్ ఎండ్లో జరుగుతాయి. ఫ్రంట్ ఎండ్ అనేది అసలు ఏ ఫంక్షనాలిటీస్ని షోకేస్ చేయడానికి, బ్యాక్ ఎండ్ యాక్చువల్ ఫంక్షనాలిటీస్ వర్క్ అవ్వడానికి. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఫ్రంట్ ఎండ్ అంటే చైర్స్, టేబుల్స్, మెనూ, వెయిటింగ్ స్టాఫ్, ఇది ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే కుకింగ్, ఆర్డర్ కన్ఫర్మేషన్. ఇదే ఒక వెబ్సైట్కి మ్యాప్ చేస్తాను చూడండి. యాక్చువల్ వెబ్సైట్లో ఏముంటాయి, నావ్ బార్ ఫ్రంట్ ఎండ్లో, ల్యాండింగ్ పేజ్, లింక్స్, ఫూటర్. బ్యాక్ ఎండ్లో డేటా, లాజిక్, ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ ఇలా ఉంటే
మనం యూజర్ ఇన్పుట్ ఇస్తాం, ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ కనిపిస్తుంటాయి ఏమేమి చేయాలని చెప్పి. బ్యాక్ ఎండ్లో యాక్చువల్ లాజిక్ అండ్ డేటా హ్యాండిలింగ్ అంతా జరుగుతుంది. సో లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, సెట్టింగ్ అప్ డెవలపర్ ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు మనం ఇంకా కోడింగ్ స్టార్ట్ చేయలేదు. సో కోడ్ చేయడానికి కావాల్సిన డెవలపర్ ఎన్వైర్న్మెంట్ని సెటప్ చేస్తున్నాం. మనం యూజ్ చేసే కోడ్ ఎడిటర్ VS కోడ్. మీకు డిస్క్రిప్షన్ ఆర్ పిన్డ్ కమెంట్లో టైం స్టాంప్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు యూజ్ చేసే మెషిన్ని బట్టి యూ కెన్ చెక్ ఓవర్ ద టైమ్ లైన్. మీరు విండోస్ మెషిన్ యూజ్ చేస్తే విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్ ఫర్ విండోస్ అని ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాక్ యూజర్స్ అయితే విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్ ఫర్ మ్యాక్ అని ఉంటుంది. ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని కంటిన్యూ చేయండి. విండోస్ మెషిన్లో VS కోడ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళి VS కోడ్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో విండోస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్ లొకేషన్కి వెళ్ళండి. అక్కడ క్లిక్ చేసి ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్రియేట్ ఎ డెస్క్టాప్ ఐకాన్ అని ఉంది కదా, ఇట్స్ యువర్ విష్. ఇన్స్టాల్ అయిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది VS కోడ్ విండో. ఇప్పుడు ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. మీకు నచ్చిన డైరెక్టరీలో ప్రాజెక్ట్ కోడ్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. సో ఇవాళ చేయబోయే కోడ్ అంతా ఈ ఫోల్డర్లో ఉంచుకోండి. క్రియేట్ ఎ ఫోల్డర్ విత్ ద నేమ్ 2.html basics and your environment setup is ready. Now VS Code installation for Mac. Open any browser, search VS Code download for Mac. Open the first link. See, Mac latest versions M1, M2, M3 చిప్స్ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ప్రీవియస్ ఇంటెల్ చిప్స్ వాడుతున్నారు అనుకోండి, అకార్డింగ్ టు యువర్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ ఆన్ డౌన్లోడ్, సేవ్, వెయిట్. డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఎక్కడైతే డౌన్లోడ్ చేశారో అక్కడికి లొకేట్ అయ్యి డబుల్ క్లిక్ చేయండి. ఈ జిప్ ఫైల్ అన్జిప్ అవుతుంది. డబుల్ క్లిక్ ఆన్ దట్ అప్లికేషన్ ఫైల్. వెరిఫై అయిన తర్వాత క్లిక్ ఆన్ ఓపెన్. దట్స్ ఇట్, VS కోడ్ ఇన్స్టాలేషన్ డన్. ఇప్పుడు ఆ ఫైల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఎక్స్ప్లోరర్, ఓపెన్ ఫోల్డర్. మీకు నచ్చిన ఫోల్డర్లో ప్రాజెక్ట్ ఫోల్డర్ని ఇంకొక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి. క్రియేట్ అండ్ ఓపెన్ ఇట్. హలో, ఐ ట్రస్ట్ ఆథర్స్. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేయండి విత్ ద నేమ్ 2.html basics. ఈ వీడియోలో నేర్చుకునేదంతా 2.html basics అనే ఫోల్డర్లో ఉంచుకోండి. ఫ్యూచర్లో రెఫరెన్స్కి యూస్ అవుతుంది. ఎంటర్, దట్స్ ఇట్. యాక్చువల్లీ ఈ వీడియోలోనే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఇప్పటికే వెబ్ గురించి చాలా తెలుసుకున్నారు కదా, ఇప్పుడు అది కూడా చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్ HTML. HTML అంటే దాని ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ ఫుల్ ఫామ్లో మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. హైపర్ టెక్స్ట్ అంటే ఈ వీడియోలోనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ సీ వాట్ ఈజ్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ అంటే మార్కప్ ఈజ్ లైక్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఏ బ్రౌజర్ అబౌట్ హౌ టు డిస్ప్లే ద ఎలిమెంట్స్. డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. మార్కప్ ఈజ్ లైక్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద బ్రౌజర్ అబౌట్ హౌ టు డిస్ప్లే ఎలిమెంట్స్. దీని అర్థం ఏంటంటే మనం కొన్ని ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుని బ్రౌజర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఓకే, ఈ పర్టికులర్ థింగ్ ఇలా స్ట్రక్చర్ చేయి, ఈ పర్టికులర్ థింగ్ ఇలా స్ట్రక్చర్ చేయి అని చెప్పి. ఒకసారి HTML, CSS, జావాస్క్రిప్ట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ చెప్తాను చూడండి. HTML ఒక వెబ్సైట్ని స్ట్రక్చర్ చేయడానికి హెల్ప్ అవుతుంది, స్ట్రక్చర్. CSS ఈజ్ యూజ్డ్ ఫర్ స్టైలింగ్. జావాస్క్రిప్ట్ అనేది ఆ వెబ్సైట్కి ఫంక్షనాలిటీని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్షన్లో ఉందనుకుందాం. దిస్ ఈజ్ హౌస్. ఇప్పుడు ఒక హౌస్ ఉంది, హౌస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు.
డైరెక్ట్గా పెయింటింగ్ వేసేస్తారా, లేకపోతే ఎలక్ట్రిసిటీ పెట్టేసి పైప్స్ అవన్నీ ఫిట్ చేస్తారా? లేదు. ముందు ఒక స్ట్రక్చర్ ఫామ్ చేస్తారు ఆ హౌస్కి. స్ట్రక్చర్ అంటే ముందు బేస్మెంట్, వాల్స్, ఆ తర్వాత సీలింగ్, నెక్స్ట్ పిల్లర్స్, ఇలా ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తారు. ఒక హౌస్ నిలబడాలి కదా, ఆ స్ట్రక్చర్. అలానే హెచ్టిఎంఎల్ కూడా వెబ్సైట్కి ఒక స్ట్రక్చర్ని ఇస్తుంది. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ ఎంతటితో అయిపోద్దా? అవ్వదు. ఫస్ట్ బేస్మెంట్, సీలింగ్, వాల్స్, పిల్లర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నీట్గా ప్లాస్టింగ్ అదంతా కంప్లీట్ చేస్తారు. అప్పుడు కలర్స్ యాడ్ చేయడం, పెయింటింగ్ చేయడం, కొంచెం హౌస్కి లుక్ తెప్పేయడం, మంచి కలర్స్ అండ్ మంచి కలర్ ప్యాలెట్స్ యూజ్ చేసి హౌస్లోని ఎన్విరాన్మెంట్ని నీట్గా చేస్తారు. సేమ్ వెబ్సైట్ కూడా అంతే. హెచ్టిఎంఎల్లో స్ట్రక్చర్ చేసినంత మాత్రాన అది యూజబుల్ కాదు. యూజర్కి అపీలింగ్గా విత్ గుడ్ యూఐ, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్తో ఆ వెబ్సైట్ని నీట్గా క్రియేట్ చేస్తాం. లైక్ యూజింగ్ కలర్స్, డిఫరెంట్ యానిమేషన్స్, డిఫరెంట్ ప్రాపర్టీస్. సో ఇప్పుడు మళ్ళీ హౌస్ ఎగ్జాంపుల్ దగ్గరికి వద్దాం. హౌస్కి కలర్స్ ఇలా నీట్గా ఉన్నంత మాత్రాన మనం హౌస్లోకి వెళ్ళి ఉండగలమా? లేదు. హౌస్లో ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఫెసిలిటీస్, ఇలా హౌస్లో ఉన్న ఫంక్షనాలిటీ అంతా వర్క్ అవ్వాలి. అప్పుడే కదా మనం ఒక హౌస్లో వెళ్ళి ఉండగలం. ఎగ్జాక్ట్లీ సేమ్ ఒక వెబ్సైట్ స్ట్రక్చర్ అయ్యి స్టైలింగ్ నీట్గా కనబడితే దాన్ని యూస్ చేసుకోగలమా? లేదు. ఒక బటన్ మీద మనం క్లిక్ చేస్తే అది వర్క్ అవ్వాలి. ఆ వర్కింగ్ ఫంక్షనాలిటీ అంతా రావాలంటే జావా స్క్రిప్ట్ కోడ్ రావాలి. జావా స్క్రిప్టే మనం యూస్ చేయాలి. ఇలా ఒక వెబ్సైట్కి పూర్తి ఫంక్షనాలిటీ ఎలా తెప్పించగలమంటే, ఫర్ స్ట్రక్చరింగ్ we use HTML, for styling we use CSS, for getting the functionality into the website, to bring the functionality into the website we use JavaScript. ఈ హౌస్ ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ ఇంకా మర్చిపోరు, కన్ఫ్యూజ్ కూడా అవ్వరు. మార్కప్ డెఫినేషన్లో ఎలిమెంట్ అని చెప్పి అన్నాం కదా, ఇప్పుడు ఆ ఎలిమెంట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఎలిమెంట్ అంటే స్టాండర్డ్ కాంటెంట్ దట్ బ్రౌజర్స్ కెన్ రికగ్నైజ్. ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ రాశాను అనుకోండి బ్రౌజర్లో, ఓకే, అదొక పారాగ్రాఫ్ అని చెప్పి నాకు అర్థమవుతుంది, బికాజ్ ఐఎమ్ ఏ హ్యూమన్. ఐ కెన్ సీ విత్ ఐ, అండర్స్టాండ్ విత్ మై బ్రెయిన్. బట్ బ్రౌజర్ అనేది ఒక ప్రోగ్రామ్, ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్కి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి? యూజింగ్ సమ్ స్టాండర్డ్ ఎలిమెంట్స్. ఓకే, ఈ పర్టికులర్ థింగ్ వాడితే, ఈ పర్టికులర్ కాంటెంట్ని నువ్వు యూజ్ చేస్తే ఇది పారాగ్రాఫ్ కింద కన్సిడర్ చేయి. ఈ పర్టికులర్ థింగ్ని వాడితే హెడ్డింగ్ కింద కన్సిడర్ చేయి. ఈ పర్టికులర్ కాంటెంట్ని వాడితే ఇమేజ్ కింద కన్సిడర్ చేయి. అలా ఫిక్స్డ్గా కొన్ని ఎలిమెంట్స్ని డిఫైన్ చేసి పెట్టారు ఫర్ హెల్పింగ్ ద బ్రౌజర్స్ టు రికగ్నైజ్ ద కాంటెంట్. సో వాటిని HTML ఎలిమెంట్స్ అంటాం. ఆ ఎలిమెంట్స్లో పారాగ్రాఫ్, హెడ్డింగ్, ఇమేజ్, యాంకర్ ట్యాగ్, ఆడియో ట్యాగ్, వీడియో ట్యాగ్, ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఎలిమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ద మోస్ట్ యూజ్డ్ ఎలిమెంట్స్ అనేవి ఇవే. లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్. ఇప్పుడు HTML ట్యాగ్స్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఏంటి ఇంకా కోడింగ్ స్టార్ట్ చేయట్లేదు అని అనుకోకండి. ఫస్ట్ ఒక కాన్సెప్ట్ని క్లియర్గా చెప్పాలి. ఆ తర్వాత కోడింగ్ చేయడం పెద్ద విషయం కాదు. కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే చాలు. అది ఎంత చిన్న కాన్సెప్ట్ అయినా, ఎంత పెద్ద కాన్సెప్ట్ అయినా చాలా మంచిగా నేర్చుకోవాలి. HTML ట్యాగ్ అంటే ఏంటి? ట్యాగ్ ఈజ్ ఏ కంటైనర్ ఫర్ సమ్ కంటెంట్ ఆర్ అదర్ ట్యాగ్స్. ట్యాగ్ అంటే అది ఒక కంటైనర్. దేనికోసం? ఒక కంటెంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో షుగర్ ఉందనుకోండి, షుగర్ కోసం ఒక కంటైనర్ యూజ్ చేస్తారా? ఇక్కడ షుగర్ ఉంటుంది. ఈ పర్టికులర్ కంటైనర్ సాల్ట్ కోసం అనుకోండి, ఈ పర్టికులర్ కంటైనర్ పెప్పర్ కోసం అనుకోండి. అలా HTMLలో కూడా కంటైనర్స్ ఉంటాయి, సమ్ కంటెంట్ని స్టోర్ చేసుకోవడానికి. సో అలాంటి కంటైనర్స్నే ట్యాగ్స్ అంటాం. ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. ఇంకా మనం కోడింగ్కి వెళ్ళలేదు, కోడింగ్ చేస్తే ఇంకా మంచి క్లారిటీ వస్తుంది, బట్ స్టిక్ విత్ మీ. దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని చెప్పి రాశాను. ఈ పర్టికులర్ కాంటెంట్ బ్రౌజర్, ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే ఇది పారాగ్రాఫ్ అని చెప్పి. బట్ బ్రౌజర్కి అర్థం అవ్వాలంటే మనం ఇలా ట్యాగ్స్లో వ్రాప్ చేయాలి. అప్పుడే బ్రౌజర్, ఓకే యూజర్ దీన్ని పారాగ్రాఫ్గా కన్సిడర్ చేయమంటున్నాడు, సో అది నాకు ఎలా కన్వే చేస్తున్నాడని బ్రౌజర్ అనుకుంటుంది. పీ ట్యాగ్ యూజ్ చేశారు, పీ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేశారు కాబట్టి బ్రౌజర్ ఈ పర్టికులర్ కాంటెంట్ని పారాగ్రాఫ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఈ హోల్ థింగ్నే మనం ఎలిమెంట్ అంటాం. ఎలిమెంట్. లాస్ట్ డెఫినేషన్, స్టాండర్డ్ కాంటెంట్ దట్ బ్రౌజర్ రికగ్నైజెస్. స్టాండర్డ్ కంటెంట్ ఏంటి? ఈ పారాగ్రాఫ్ కంటెంట్. సో అది బ్రౌజర్ రికగ్నైజ్ చేయగలదు ఎప్పుడు ఈ ట్యాగ్స్లో యూజ్ చేస్తే. దట్స్ ఇట్. ఎలిమెంట్ అంటే హోల్ థింగ్, ట్యాగ్ అంటే అ పర్టిక్యులర్ థింగ్. ఈ పర్టిక్యులర్ థింగ్ని ట్యాగ్ అంటాం. ఎలిమెంట్ అంటే కంబైన్డ్లీ ట్యాగ్ ప్లస్ కంటెంట్. ఇప్పుడు ఒక కంటెంట్ స్టార్ట్ తెలిసింది, సపోజ్ ఇలా యూజ్ చేసాం పారాగ్రాఫ్ అని చెప్పి, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని చెప్పి రాశాను. ఇక్కడ కింద కూడా కొన్ని స్టేట్మెంట్స్ నార్మల్గా యూజ్ చేస్తున్నా. అంటే HTML ఈ కంటెంట్ మొత్తాన్ని పారాగ్రాఫ్ అనుకుంటుంది, కానీ నాకు అలా వద్దు. ఇక్కడతో పారాగ్రాఫ్ అని చెప్పి రికగ్నైజ్ చేయడం స్టాప్ చేసేయాలి.
అప్పుడు నేను ఏం చేయాలంటే దిస్ ఈజ్ అన్ ఓపెనింగ్ ట్యాగ్. ఎక్కడి నుంచి అయితే నువ్వు ఒక కంటెంట్ని పారాగ్రాఫ్గా రికగ్నైజ్ చేయాలనుకుంటున్నావు అక్కడ ఓపెనింగ్ ట్యాగ్ యూజ్ చేస్తావు. ఎక్కడితో దాన్ని ఎండ్ చేయాలనుకుంటున్నావు అక్కడ క్లోజింగ్ ట్యాగ్. ఇది క్లోజింగ్ ట్యాగ్ యొక్క సింబల్. క్లోజింగ్ ట్యాగ్కి ఓపెనింగ్ ట్యాగ్కి డిఫరెన్స్ ఏంటంటే క్లోజింగ్ ట్యాగ్కి ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది. సో ఇప్పుడు బ్రౌజర్ ఈ మధ్యలో ఉన్న కంటెంట్ని మాత్రమే పారాగ్రాఫ్ కింద రికగ్నైజ్ చేస్తుంది. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTML ట్యాగ్స్. ఇప్పుడు ఫైనలీ మన ఫస్ట్ కోడ్ రాయబోతున్నాం. లెట్స్ బిగిన్. HTML బేసిక్స్ అని క్రియేట్ చేసుకోమని చెప్పాను కదా, ఈ బటన్ మీద క్లిక్ చేయండి. లైక్ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ బయట క్లిక్ చేశా అంటే నేను ప్రాజెక్ట్ కోడ్ అనే ఫోల్డర్లో ఉన్నా. బట్ నాకు కావాల్సిన ఫైల్ HTML బేసిక్స్లో క్రియేట్ అవ్వాలి. అప్పుడు HTML బేసిక్స్ మీద ఫస్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ నేను హోవర్ చేస్తే చూడండి ఆ పాత్ అంతా వచ్చింది. డౌన్లోడ్స్లో ఉన్న ప్రాజెక్ట్ కోడ్ అనే ఫోల్డర్లో HTML బేసిక్స్ అనే ఫోల్డర్లో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ పర్టిక్యులర్ HTML బేసిక్స్ మీద క్లిక్ చేసి దిస్ ఈజ్ ఫర్ ఫైల్ క్రియేషన్, న్యూ ఫోల్డర్. సో న్యూ ఫైల్ మీద క్లిక్ చేయండి. మన ఫస్ట్ కోడ్ రాయబోతున్నాం. నేమ్ ఏం పెడతాం, సో నేమ్ చేద్దాం దీనికి index.html. సి ఇప్పుడు ఒక HTML ఫైల్ రాసినానని చెప్పి మీకు నాకు అర్థమవుతుంది. బట్ ఈ కంప్యూటర్కి అర్థం అవ్వాలి. ఓకే, ఇందులో ఉన్నది HTML కోడ్, ఇందులో ఉన్నది CSS కోడ్, ఆర్ ఇందులో ఉంది జావా స్క్రిప్ట్ కోడ్ అని. సో ఆ విషయాన్ని మనం ఎలా కన్వే చేయొచ్చు? ఇలా ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసి .html ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తే ఇట్ కెన్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ అన్ HTML ఫైల్. ఇప్పుడు మనం ఫస్ట్ కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. ఇందాక ఏ ట్యాగ్ గురించి నేర్చుకున్నాం మనం? పారాగ్రాఫ్ ట్యాగ్. సో P అని టైప్ చేయండి, ఎంటర్. పారాగ్రాఫ్ ట్యాగ్ వచ్చేస్తుంది. మీరు మాన్యువల్గా రాస్తానన్నా పర్లేదు. మాన్యువల్గా ఎలా రాయాలంటే లెస్ దాన్ సింబల్ P, గ్రేటర్ దాన్ సింబల్. మనకు ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసింది, నో ప్రాబ్లం. ఈ మధ్యలో మనం కంటెంట్ రాయొచ్చు. ఓకే, హెల్లో వరల్డ్. ఇనీషియల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా హెల్లో వరల్డ్ అని చెప్పి రాస్తారు. సో బై కన్వెన్షన్ కాబట్టి మనం కూడా అలానే రాద్దాం. ఇప్పుడు ఈ అవుట్పుట్ వెబ్ పేజ్ మీద చూడాలంటే ఫస్ట్ థింగ్ మీరు ఈ ఫైల్ని సేవ్ చేయాలి. మ్యాక్లో అయితే Command+, విండోస్లో అయితే Control+. సో Control+, క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ ఫైల్ని రన్ చేయడం వల్ల ఎలా రన్ చేయాలంటే ఈ ఫైల్ ఏ ఫోల్డర్లో అయితే ఉందో అక్కడికి వెళ్ళండి. సో index.html ఇక్కడ కనపడుతుంది నాకు HTML బేసిక్స్లో. ఈ ఫైల్ మీద డబల్ క్లిక్ చేయండి. సో యూ కెన్ సీ ద అవుట్పుట్ హెల్లో వరల్డ్. అవుట్పుట్ కనిపిస్తుందా? ఫైన్. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిటర్న్ యువర్ ఫస్ట్ HTML కోడ్. సో ఇప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ ఏమనుంది? HTML బాయిలర్ ప్లేట్. బాయిలర్ ప్లేట్ అంటే టెంప్లెట్ అన్నట్టు. మన HTML కోడ్ స్టార్ట్ చేయాలంటే ఈ పర్టికులర్ బాయిలర్ ప్లేట్ కోడ్ యూస్ చేయాలి. అప్పుడే మన HTMLకి ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది యూస్ చేయకపోయినా ఏం పర్లేదా అంటే ఇట్స్ ఫైన్, బట్ స్మాల్ ప్రాజెక్ట్స్కి మాత్రమే, జస్ట్ చిన్నగా మనం అర్థం చేసుకోవడానికి. బట్ ఒక ప్రాజెక్ట్ బేస్ మీద అరేస్ మనం నేర్చుకుంటున్నప్పుడైనా బాయిలర్ ప్లేట్ కంపల్సరీ. ఇట్ గివ్స్ ఏ ప్రాపర్ ఇనీషియల్ స్టార్టర్ కోడ్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ని ఒకసారి అర్థం చేసుకుందాం, వినండి. ఏంటి ఇదంతా అని చెప్పి ఫీల్ అవుతుంది. జస్ట్ గివ్ మీ 5 minutes, you'll understand each and every line of the code. ఓకే, డాక్ టైప్ HTML అని చెప్పి అయితే రాశారు. HTML ట్యాగ్ ఉంది. దిస్ ఈజ్ వన్ ట్యాగ్, HTML ట్యాగ్. బట్ ఇది ఒక ఓపెనింగ్ ట్యాగ్, ఎందుకంటే ఫార్వర్డ్ స్లాష్ ఉంటేనే క్లోజింగ్ ట్యాగ్ కదా. ఆ క్లోజింగ్ ట్యాగ్ ఎక్కడుంది? లాస్ట్లో ఉంది, చూసారా? HTML క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ మీకు ఇంకేం కనిపిస్తున్నాయి? ఇక్కడ సంథింగ్ HTML పక్కన lang en అని రాసింది. మీరు బేసిక్గా దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? ఓకే, HTML ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మాత్రమే ఇస్తుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు సింపుల్ వర్డ్స్లో. ఇక్కడ ఒక హెడ్ ట్యాగ్ ఉంది, ఇందాకే చెప్పాను కదా హెడ్ ట్యాగ్. ఇది హెడ్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్. ఇక్కడ హెడ్ యొక్క క్లోజింగ్ ట్యాగ్ ఉంది. ఇదంతా హెడ్ ఎలిమెంట్. నెక్స్ట్కి మూవ్ అయితే ఇక్కడ మెటా అని చెప్పి ఒక ట్యాగ్ ఉంది. ఇక్కడ charset UTF-8 అని చెప్పి సంథింగ్ రాసింది. ఓకే ఫైన్. ఇక్కడ మళ్ళీ ఇంకొక మెటా ట్యాగ్ ఉంది, నేమ్ వ్యూపోర్ట్, కాంటెంట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విడ్త్, ఇనీషియల్ స్కేల్ 1.0 అని సంథింగ్ రాసింది. ఫైన్. ఇక్కడ టైటిల్ అనే ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది, అండ్ ఈ మధ్యలో సంథింగ్ డాక్యుమెంట్ అని చెప్పి రాసింది. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు? ఓకే, ఇది
వెబ్ పేజ్ టైటిల్ అయింది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బాడీ ఓపెనింగ్ ట్యాగ్, బాడీ క్లోజింగ్ ట్యాగ్. ఇదంతా చెప్పిన తర్వాత మేబీ మీకు ఒక 20% అర్థమై ఉండొచ్చు, ఎందుకంటే ట్యాగ్స్ అవన్నీ మనకు తెలుసు కదా. 5 minutes 100% వచ్చేస్తుంది, లైక్ 110% కూడా వెళ్ళిపోవచ్చేమో. లెట్స్ బిగిన్. సారీ, బై మిస్టేక్ తప్పు పెట్టేశాను. ఇది డాక్ టైప్ యొక్క డెఫినేషన్ కాదు, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ట్యాగ్. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ స్టైల్లో డాక్ టైప్ యొక్క డెఫినేషన్ చెప్తాను చూడండి. నార్మల్గా డాక్ టైప్ అనేది ఒక ట్యాగ్ కాదు, ఒక ఎలిమెంట్ కూడా కాదు. మరి డాక్ టైప్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ డిక్లరేషన్. ఏం డిక్లరేషన్? ఈ పర్టిక్యులర్ ఫైల్ ఒక HTML ఫైల్, సో HTML లేటెస్ట్ వర్షన్ని యూస్ చేస్తుంది అని చెప్పి మనం బ్రౌజర్కి చెప్తున్నాం. మీరు వెబ్సైట్ బిల్డ్ చేస్తే ఒక సింగిల్ బ్రౌజర్లోనే చూడరు. క్రోమ్, బ్రేవ్, ఫైర్ ఫాక్స్, ఒపెరా, చాలా బ్రౌజర్స్ ఉన్నాయి. ఆ బ్రౌజర్స్ అన్నిటికీ కంపాటబుల్గా అవ్వాలి అని చెప్పి మనం డిక్లేర్ చేస్తున్నాం. దట్ ఈస్ డాక్ టైప్. మీరు ఈ డాక్ టైప్ యూజ్ చేసుకోకుండా కోడ్ చేశారనుకోండి, ఇట్ విల్ వర్క్, బట్ నాట్ ఇన్ ఆల్ ద బ్రౌజర్స్. ప్రతి ఎలిమెంట్ అన్ని బ్రౌజర్స్లో వర్క్ అవ్వదు. సో ఈ డాక్ టైప్ ఇంకొక విషయం ఏం చేస్తుందంటే ఇట్ ఫెచెస్ ద వర్షన్ ఆఫ్ HTML. HTMLలో చాలా వర్షన్స్ ఉన్నాయి, బట్ ద కరెంట్ లేటెస్ట్ వర్షన్ ఈస్ HTML5. ఈ HTML5 ఈ పర్టికులర్ HTML డాక్యుమెంట్ యూజ్ చేస్తుంది అని మీరు బ్రౌజర్కి కన్వే చేయాలంటే యూ మస్ట్ యూజ్ డాక్ టైప్. నెక్స్ట్ ఈ HTML గురించి తెలుసుకుందాం. డిఫైన్స్ ద రూట్ ఎలిమెంట్ ఆఫ్ HTML, defines the root element of HTML document and sets the language to English. లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అంటే HTMLని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాయొచ్చు, జర్మన్, ఫ్రెంచ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్. బట్ నేను ఇంగ్లీష్లో ఈ లాంగ్వేజ్ని రాస్తున్నా, ఇట్ ఈస్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పి మీరు స్పెసిఫై చేయాలంటే యూ మస్ట్ యూజ్ దిస్ HTML. అండ్ దీని యొక్క మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఈజ్ ద రూట్ ఎలిమెంట్ ఆఫ్ HTML డాక్యుమెంట్. సో రూట్ ఎలిమెంట్ అంటే ఇది రూట్. ఒక ట్రీ ఇమాజిన్ చేసుకోండి, ఇది ట్రీకి బాటమ్ పార్ట్లో ఏముంటాయి? రూట్స్. ట్రీ బ్రతికే ఉండాలంటే రూట్ నుంచి దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ తీసుకొని ఓవరాల్ సర్క్యులేట్ చేయాలి. అలానే ఈ HTML డాక్యుమెంట్ ఉండాలంటే ఈ పర్టికులర్ రూట్ ఎలిమెంట్ ఉండాలి. ప్రస్తుతం అది గుర్తుపెట్టుకొని చాలు. ఈ HTML యూజ్ చేస్తే లాంగ్వేజ్ సెట్ చేస్తాం, ఏ లాంగ్వేజా అని చెప్పి. ఇక్కడ మీరు చూడవచ్చు, మనం ఇక్కడ ఏ లాంగ్వేజ్ బై డిఫాల్ట్గా లాంగ్ ఈక్వల్ టు ఇంగ్లీష్. ఈ లాంగ్ అంటే ఏంటి, దాన్ని ఏ పేరుతో పిలుస్తాం, దాని టర్మినాలజీ ఏంటని చెప్పి ఈ వీడియోలోనే తెలుసుకుంటాం. సో స్టిక్ విత్ మీ. ఈ బాయిలర్ ప్లేట్ కోడ్లో నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది హెడ్ ట్యాగ్. ఈ హెడ్ ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. హెడ్ కంటైన్స్ మెటాడేటా, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేజ్, నాట్ డిస్ప్లే డైరెక్ట్లీ. దీని అర్థం ఏంటంటే సపోజ్ మీరు ఒక ఫోన్తో ఒక ఇమేజ్ క్లిక్ చేశారు, దిస్ ఈజ్ ద ఇమేజ్ అనుకుందాం. ఈ ఇమేజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఆ ఇమేజ్ డీటెయిల్స్లో ఉంటాయి. ఇఫ్ యూ క్లిక్ మోర్ ఆప్షన్స్ యూ కెన్ చెక్అవుట్ ద డీటెయిల్స్. దీని యొక్క రెజల్యూషన్ ఎంత, ఏ టైంలో క్లిక్ చేశారు ఈ పిక్చర్ని, ఏ లొకేషన్లో క్లిక్ చేశారు, నెక్స్ట్ ఇంకా దీని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ పిక్చరే ఒక డేటా కదా, ఈ పిక్చర్ డేటానే కదా, ఆ పిక్చర్కి సంబంధించిన డేటా, దిస్ ఈజ్ మెటా డేటా. అలానే మన HTML డాక్యుమెంట్ అనేది ఒక డేటా, ఈ డేటాకి సంబంధించిన డేటానే మెటా డేటా అంటాం. ఇప్పుడు మెటా ట్యాగ్ దగ్గరికి వెళ్దాం. ఎలాంటి మెటా డేటా అంట, ఇక్కడ క్యార్సెట్ UTF-8 అని చెప్పి రాశారు. క్యార్సెట్ UTF-8 అంటే UTF-8లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ అన్నీ ఈ HTML డాక్యుమెంట్ యూజ్ చేసుకుంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నాం. ABCD ఇవన్నీ క్యారెక్టర్సే, క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C, క్యాపిటల్ D ఇవన్నీ. నెక్స్ట్ నెంబర్స్ 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇంకా ఏమేమి క్యారెక్టర్స్? స్పెషల్ క్యారెక్టర్స్, అండ్, మైనస్, ప్లస్, కాపీరైట్ సింబల్, ఇలాంటి సింబల్స్ అన్ని డిఫరెంట్ స్పెషల్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ అన్ని యూజ్ చేసుకుంటుంది ఈ డాక్యుమెంట్ అని చెప్పి మీరు మెటా క్యార్సెట్ అనే లైన్ రాస్తే బ్రౌజర్కి అది అర్థమవుతుంది. ఇంకా మెటా డేటా ఏం ప్రొవైడ్ చేసాం? ఈ HTML డాక్యుమెంటే ఒక డేటా, ఆ డేటాకి డేటాని ప్రొవైడ్ చేస్తున్నాం, అందుకే మెటా డేటా అన్నాం. ఇమేజ్ ఎగ్జాంపుల్ని గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ నేమ్ వ్యూపోర్ట్ అని మెన్షన్ చేసాం. ఈ వ్యూపోర్ట్ ఏం చెప్తుందంటే డిఫరెంట్ సైజెస్ని బట్టి మన వెబ్ పేజ్ని ఎలా రెండర్ చేయాలని చెప్పి. ఒకవేళ ఒక పెద్ద స్క్రీన్ ఉందనుకోండి, లైక్ ల్యాప్టాప్, అలాంటి స్క్రీన్స్లో ఈ వెబ్ పేజ్ని ఎలా రెండర్ చేయాలి, మొబైల్ స్క్రీన్స్లో ఎలా రెండర్ చేయాలి అని చెప్పి బేసిక్ అంతే. కాంటెంట్ అంటే మన వెబ్ పేజ్లో రాసే కాంటెంట్ ఎక్కడ వరకు డిస్ప్లే అవ్వాలి, ఆ విడ్త్ ఎంతవరకు ఎక్స్టెండ్ అవ్వాలని చెప్పి. ఇది మన స్క్రీన్, మీరు ఏం రాశారు? కాంటెంట్. ఈ కాంటెంట్ యొక్క విడ్త్, డివైస్ విడ్త్ అంతా ఆక్యుపై చేయాలని చెప్పి, అంటే ఈ విడ్త్ అంతా ఆక్యుపై అవుతుంది కాంటెంట్ అనేది.
అదే మీరు అలా కాకుండా ఈ డివైస్లో ఉన్న 50% ఆక్యుపై చేయాలి, అలా రెస్ట్రిక్ట్ కూడా చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ అట్ ద ఫస్ట్ స్టేజ్. మనం కావాలంటే స్టైలింగ్ యూజ్ చేసి ఇదంతా చేసుకోవచ్చు. సపోజ్ ఒక మొబైల్ తీసుకున్నాం అనుకోండి, కాంటెంట్ విత్ ఈ మొత్తం అంతా విత్ ఆక్యుపై చేయాలి అని చెప్పి ఈ లైన్ ద్వారా చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఇనీషియల్ స్కేల్ 1.0 అంటే వెబ్సైట్ వెంటనే లోడ్ అయినప్పుడు ఇనీషియల్ స్కేల్ 1.0 అంటే జస్ట్ నార్మల్గా లోడ్ అవుతుంది. ఇనీషియల్ స్కేల్ 2.0 పెట్టామనుకోండి 2x జూమ్ అవుతుంది, 3.0 పెడితే 3x జూమ్, అంతే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెటా ట్యాగ్స్. సి మెటాలో ఇట్ సపోర్ట్స్ స్పెషల్ క్యారెక్టర్ లైక్ దిస్ అండ్ దిస్. సి ఇప్పుడు ఈ మెటా డేటా అంతా ఎక్కడుంది? హెడ్లోనే కదా. సో హెడ్లో ఇంకేమేమి డీటెయిల్స్ పెట్టచ్చు? ఇక్కడ టైటిల్ అని ఉంది. ఈ టైటిల్ రిప్రజెంట్స్ HTML ఆ పేజ్ టైటిల్ ఏంటని చెప్పి. ఇక్కడ డాక్యుమెంట్ అని రాస్తే మీరు బ్రౌజర్లో ఈ పర్టికులర్ వెబ్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు పైన డాక్యుమెంట్ అని చెప్పి కనిపిస్తుంది హోవర్ చేస్తే. నేను మీకు కోడ్ చేసినప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ హెడ్ ట్యాగ్లో ఇంకేమేమి ఉంటాయి? నాట్ డైరెక్ట్లీ డిస్ప్లేడ్. నాట్ డైరెక్ట్లీ డిస్ప్లేడ్ అంటే హెడ్ ట్యాగ్లో ఏదైతే కోడ్ రాస్తామో అది వెబ్ పేజ్ మీద డిస్ప్లే అవ్వదు. దట్స్ ఇట్. ఇంకా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పేజ్ అంటే ఏదైనా లింక్స్ యాడ్ చేయాలన్నా, స్క్రిప్ట్ లింక్స్ లైక్ అవుట్ సైడ్ లింక్స్ ఏదైనా కనెక్ట్ చేయాలన్నా ఆల్ విల్ బి యాడెడ్ ఇన్ టు ద హెడ్ ట్యాగ్. ఇప్పుడు బాడీ గురించి మాట్లాడుకుందాం. ఏ పార్ట్ అయితే మనకి వెబ్సైట్లో కనిపించాలి అని అనుకుంటామో ఆ థింగ్ అంతా బాడీలో రాస్తాం. పారాగ్రాఫ్స్, హెడ్డింగ్స్, యాంకర్ ట్యాగ్స్, ఇమేజెస్ ఎక్సెట్రా 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 ఇవన్నీ బాడీలో రాస్తాం. ఈ బాడీలో కోడ్ రాయడం వల్ల వెబ్ పేజ్ మీద మనకి డిస్ప్లే అవుతాయి. కంటైన్స్ ద విజిబుల్ కంటెంట్ ఆఫ్ వెబ్ పేజ్. దట్స్ ఇట్. ఇప్పుడు చూద్దామా ఈ కోడ్ అంతా మళ్ళీ ఒకసారి అరేంజ్ చేస్తాను చూడండి. డాక్ టైప్ అంటే ఏంటి? ఇది ఒక ట్యాగా? కాదు. ఎలిమెంటా? కాదు. మరేంటి? డాక్ టైప్ ఈస్ ఎ డిక్లరేషన్. నెక్స్ట్ ట్యాగ్ HTML ట్యాగ్. HTML ట్యాగ్ ఎందుకు? ఇట్ డిఫైన్స్ ద రూట్ ఎలిమెంట్. మన వెబ్సైట్ ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి కదా, ఎగ్జిక్యూట్ అవ్వడం. ఆ రూట్ ఎలిమెంట్ని ఈ HTML ట్యాగ్ డిఫైన్ చేస్తుంది. ఇంకా HTML ట్యాగ్ వల్ల ఇంకా ఏమేమి హెల్ప్ జరుగుతుంది? లాంగ్వేజ్ సెట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, హెడ్ ట్యాగ్లో ఎలాంటి పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఇలాంటివి యూజ్ చేసినా దీస్ ఆర్ నాట్ విజిబుల్ ఆన్ టు ద బ్రౌజర్. నెక్స్ట్ బాడీ ట్యాగ్ దగ్గరికి వెళ్దాం. ఏదైతే విజిబుల్ కంటెంట్ మన వెబ్ పేజ్ మీద కనిపించాలనుకుంటున్నామో ఆ కంటెంట్ అంతా ఇక్కడ రాస్తాం. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇలా. లాస్ట్లో HTML క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇట్ సిగ్నిఫైస్ మనం రాసే వెబ్ పేజ్ అంతా, మనం రాయాల్సిన కోడ్ అంతా అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు చూసిన బాయిలర్ ప్లేట్ కోడ్ అంతా టైప్ చేయాలనుకుంటారేమో, నాట్ రిక్వైర్డ్. బాయిలర్ ప్లేట్ కోడ్ రావాలంటే ఒక చిన్న షార్ట్ కట్ ఉంది, దాన్నే ఎమిట్ అంటాం. సో షార్ట్ కట్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఎంటర్ క్లిక్ చేస్తే ఇనీషియల్గా ఉన్న బాయిలర్ ప్లేట్ కోడ్ అంతా డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడికి మూవ్ అవుతారు. మళ్ళీ ట్యాబ్ క్లిక్ చేస్తే టైటిల్ దగ్గరికి మూవ్ అవుతారు. ఈ టైటిల్ని నేను మై ఫస్ట్ వెబ్సైట్ అని చెప్పి నేమ్ చేంజ్ చేస్తాను. ఇలా రాస్తే సరిపోతుందంటే నో, మీరు Ctrl+S సేవ్ క్లిక్ చేయాలి. విండోస్లో అయితే Ctrl+S, మ్యాక్లో అయితే Command+S. ఇఫ్ యూ క్లిక్ దట్ ద కంటెంట్ విల్ బి సేవ్డ్. ఈ రిజల్ట్ని చూడాలంటే ఎక్కడైతే ఆ ఫైల్ ఉందో ఆ ఫైల్కి మూవ్ అయ్యి డబల్ క్లిక్ చేయండి. ఇందాక ఆల్రెడీ డబల్ క్లిక్ చేసి ఉంటే ఇక్కడ రీఫ్రెష్ చేయండి, Ctrl+R. ఇప్పుడు ఎందుకు ఏం కనిపించట్లేదంటే మన ఫైల్లో ఏం రాయలేదు. బట్ ఇక్కడ ఆల్రెడీ మనం మై ఫస్ట్ వెబ్సైట్ అని చెప్పి రాసాం. అది ఎక్కడ డిస్ప్లే అవుతుంది? లెట్స్ సీ. ఇక్కడ మీరు ఎక్కడైతే బ్రౌజర్ ట్యాబ్ ఉందో దాని మీద హోవర్ చేయండి. యూ కెన్ అబ్జర్వ్ మై ఫస్ట్ వెబ్సైట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఆల్రెడీ మీకు ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. PN టైప్ చేసి ఎంటర్ చేయండి. మీకు నచ్చిన టెక్స్ట్ రాసుకోవచ్చు, మీ నేమ్ ఆర్ ఎనీథింగ్. ఐల్ రైట్ హెలో వరల్డ్ అండ్ ఐల్ గో టు ద వెబ్సైట్. మనకేం విజిబుల్ చేంజెస్ కనిపించవు అంటిల్ అండ్ అన్లెస్ వి రీఫ్రెష్. ఐ క్లిక్ ఆన్ రీఫ్రెష్. అయినా కనిపించట్లేదు ఎందుకంటే నేను ఫైల్ ఇక్కడ సేవ్ చేయలేదు. సో క్లిక్ ఆన్ Ctrl+S ఆర్ Command+S. Ctrl+S, రీఫ్రెష్. సో అవుట్పుట్ బ్రౌజర్ మీద డిస్ప్లే అయింది. సేవ్ చేసిన తర్వాతే మనకి చేంజెస్ ఎందుకు విజిబుల్ అవుతున్నాయి అంటే చెప్తాను చూడండి. ఇది డాక్యుమెంట్, ఇది ఓల్డ్ కోడ్, ఇది న్యూ కోడ్ అనుకోండి. నేను సేవ్ చేయలేదు. సేవ్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇది బ్రౌజర్ అనుకోండి, ఎక్కడ వరకు అయితే ఓల్డ్ కోడ్ ఉందో ఈ కోడ్ని తీసుకొచ్చి రెండర్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, అంతే. ఇప్పటివరకు నేను సేవ్ చేయలేదు కాబట్టి ఈ ఫైల్లో సేవ్ అవ్వలేదు, జస్ట్ అలా స్టాటిక్గా ఉంది. ఒకవేళ ఈ టైంలో పవర్ ఆఫ్ అయింది అనుకోండి, ఈ కోడ్ ఎరేజ్ అయిపోతుంది. బట్ నేనేం చేస్తానంటే సేవ్ చేసుకుంటే ఈ కోడ్ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఈ చేంజ్డ్ కోడ్ని మళ్ళీ ఆ ఫైల్ లొకేషన్ నుంచి మళ్ళీ తీసుకొస్తుంది బ్రౌజర్. అప్పుడు కొత్త కోడ్ కూడా కనపడుతుంది. అందుకే సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ ఇది.
పారాగ్రాఫ్ ట్యాగ్ అయిపోయింది కదా, ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. హెడ్డింగ్ ట్యాగ్లో 6 హెడ్డింగ్స్ ఉంటాయి. ఫ్రమ్ H1, H2, H3, H4, H5, H6 ఇలా ఒక్కొక్క ట్యాగ్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ బిగిన్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ H1 ద ఐటమ్స్ అని చెప్పి రాస్తున్నా. ద ఐటమ్స్ ఇక్కడ హెల్లో వరల్డ్ రిమూవ్ చేసేసిన హెల్లో వరల్డ్ అని ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న ఫైల్ని బ్రౌజర్ తీసుకుంది. ఇందాక ఎగ్జాంపుల్లో చూపించాను కదా, ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ వరకు ఉన్న ఫైల్ని బ్రౌజర్ తీసుకుంటుంది. సో ఆ ఫైలే ఇక్కడ సేవ్ అయిపోయింది. కొత్త చేంజెస్ని నేను ఇంకా సేవ్ చేయలేదు, ఇప్పుడు సేవ్ చేశాను. అయినా బ్రౌజర్ మీద ఎందుకు కనిపించట్లేదు? బ్రౌజర్లో ఓల్డ్ చేంజెసే ఉన్నాయి. న్యూ చేంజెస్ రావాలంటే రీఫ్రెష్ చేయాలి. కంట్రోల్ ఆర్ క్లిక్ చేశాను, ఆర్ కమాండ్ ఆర్ క్లిక్ చేయండి, ద ఐటమ్స్ అని చెప్పి రెండర్ అయింది. ఇప్పుడు H2 ట్యాగ్ రాద్దాం. H2 ద ఐటమ్స్. ఐ డెంట్ సేవ్డ్ బట్ ఐ రీఫ్రెష్ చేసినా సరే పాత ఫైలే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ సేవ్ చేసుకోలేదు కాబట్టి. ఇక్కడ సేవ్ చేశాను, రీఫ్రెష్ చేశాను, ద ఐటమ్స్ 2 టైమ్స్ ప్రింట్ అయింది. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంది కంపారిటివ్లీ, ఇది కొంచెం చిన్నగా ఉంది. ఓకే, H3 యూజ్ చేద్దాం. H3 ద ఐటమ్స్, సేవ్, రీఫ్రెష్. సో ఇంకొంచెం చిన్నగా ఉంది. H1 కంటే H2 చిన్నగా ఉంది, H2 కంటే H3 ఇంకొంచెం చిన్నగా ఉంది. H4 ద ఐటమ్స్, సేవ్, రీఫ్రెష్. H4 H5 రాద్దాం. H5 ద ఐటమ్స్, సేవ్. సో H4 కంటే H5 ఇంకా చిన్నగా ఉంది. H6 ద ఐటమ్స్, సేవ్, రీఫ్రెష్. H6 H5 కంటే H6 ఇంకా చిన్నగా ఉంది. ఇంతే హెడ్డింగ్ ట్యాగ్స్ H1 to H6. హెడ్డింగ్ అనేది ఒక ఎలిమెంట్. ఆల్రెడీ బ్రౌజర్లో H6 అని రాస్తే ఈ సైజులో ఉండాలి, ఈ బోల్డ్, ఈ థిక్నెస్లో ఉండాలని చెప్పి ముందే దానికి సంబంధించిన కోడ్ ఉంటుంది. బ్రౌజర్ ఈ పర్టికులర్ H6ని రికగ్నైజ్ చేసి H6లో ఉన్న కాంటెంట్కి ఇచ్చి మనకు కనిపించేలా రెండర్ చేస్తుంది అంతే. H1 అంత పెద్దగా ఎందుకు కనిపిస్తుంది అంటే H1కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ బ్రౌజర్లో ఆల్రెడీ ఉన్నాయి. సో H1 రాగానే బ్రౌజర్ రికగ్నైజ్ చేసింది, ఆ కంటెంట్ని బోల్డ్ చేసి కొంచెం పెద్దగా కనిపించేలా చేసింది అంతే. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ దగ్గరికి వెళ్దాం. ఒక ఇమేజ్ని ఎలా యాడ్ చేసుకోవాలి? సో ఇప్పుడు బ్రౌజర్లో అన్స్ప్లాష్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ గూగుల్ అన్స్ప్లాష్ HTML ఇమేజ్. బ్రేవ్ సర్చ్ ఇంజిన్ అంత బాగోదు, సో అందుకే గూగుల్ సర్చ్ ఇంజిన్ నుంచి నేను సర్చ్ చేస్తుంటా. బ్రేవ్ బ్రౌజర్ బాగుంటుంది, సర్చ్ అంత ఎఫిషియన్సీగా అనిపించదు. ఇప్పుడు ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటాను, HTML ఇమేజ్. సో ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి కదా, యా దిస్ ఈజ్ ఫ్రీ ఇమేజ్ కాదా, ఫ్రీ. ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇమేజ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎక్కడైతే మీ ప్రాజెక్ట్ కోడ్ ఉందో అక్కడ. HTML బేసిక్స్లో నేను డౌన్లోడ్ చేస్తున్నా. నేనైతే HTML బేసిక్స్లో డౌన్లోడ్ చేసుకుంటున్నా. HTML ఇమేజ్, ఎంటర్. సో డౌన్లోడ్ అయింది. ఐ విల్ షో యూ. సి HTML ఇమేజ్ డౌన్లోడ్ అయింది, ఫైన్. ఇప్పుడు వెబ్ పేజ్లోకి ఎలా యాడ్ చేసుకోవాలంటే మనకి ఇమేజ్ యాడ్ చేసుకోవడానికి ఇమేజ్ ట్యాగ్ ఉంది. ఐ విల్ షో. సి ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది, ఇమేజ్ ఓపెనింగ్ ట్యాగ్. ఇమేజ్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, దిస్ ఈజ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటే ఓపెనింగ్ ట్యాగ్ లేకుండా క్లోజింగ్ ట్యాగే ఓపెనింగ్ ట్యాగ్ లాగా క్లోజింగ్ ట్యాగ్ లాగా యాక్ట్ అవుతుంది. నేను కోడ్ చేసేటప్పుడు కూడా ఇంకొకసారి చూపిస్తాను, లిసన్ కేర్ఫుల్లీ. సోర్స్ ప్రొవైడ్ చేస్తాం. సోర్స్ అంటే ఆ ఇమేజ్ యొక్క సోర్స్, అండ్ దిస్ ఈజ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ట్యాగ్ ఒక్కటే ఉంటుంది, ఆటోమేటిక్గా ఇలా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇలాంటి వాటిని సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అంటాం. ఓకే, లెట్స్ సీ ఇన్ ద కోడ్. ఇమేజ్, ఎంటర్. సి మనకి సోర్స్, ఆల్ట్ అని చెప్పి ఇలా రెండు వచ్చాయి. దీని గురించి ఒక 10 minutesలో మాట్లాడుకుందాం. సో ఈ సోర్స్ అంటే ఏంటి, వీటి పేరెంట్ అని చెప్పి కొంచెంసేపట్లో తెలుసుకుంటాం. బట్ సి హియర్, సోర్స్ ఆల్రెడీ ఇమేజ్ డౌన్లోడ్ చేసాం కదా, మన సోర్స్లోనే ఉంది, అంటే కరెంట్ డైరెక్టరీలోనే ఉంది. సి కరెంట్ డైరెక్టరీ అంటే ఫోల్డర్. HTML బేసిక్స్లో HTML ఇమేజ్ ఉంది. ఈ సోర్స్ ప్రొవైడ్ చేయాలంటే ./. దీని మీనింగ్ కరెంట్ డైరెక్టరీలో వెళ్ళి సెర్చ్ చేయి అని చెప్పి. కరెంట్ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయి? HTML ఇమేజ్, index.html. మనకేం కావాలి? ఇమేజ్ కావాలి.
సో HTML ఇమేజ్. ఫైన్. ఈ ఆల్ట్ అంటే సపోజ్ ఇమేజ్ రెండర్ అవ్వలేదు అనుకోండి, నేను ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చి ఇమేజ్ రెండర్ అవ్వలేదు, అప్పుడు ఏం కనిపించాలి? ఇక్కడ HTML ఇమేజ్ అని చెప్పి ఆల్టర్నేట్ టెక్స్ట్ రాస్తున్నాను. సో ఐ సేవ్, రీఫ్రెష్. సో ఇక్కడ చూడండి ఒక పెద్ద ఇమేజ్ కనిపిస్తుంది. దీని డైమెన్షన్స్ చాలా ఎక్కువ, సో దాని డైమెన్షన్స్ డిక్రీజ్ చేస్తాను. కరెంట్లీ ఇది ఎందుకు రాస్తాను, ఎలా రాస్తాను అని చెప్పి లైక్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నార్మల్గా ఓకే స్టైల్ హైట్ విడ్త్ తగ్గిస్తున్నారు అని చెప్పి అర్థం చేసుకోండి. CSS దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు క్లియర్ కట్ క్లారిటీ వస్తుంది. హైట్ 100 పిక్సెల్స్, విడ్త్ 100 పిక్సెల్స్. ఎందుకు ఏం చేంజ్ అవ్వలేదంటే సేవ్ చేయలేదు. సేవ్, రీఫ్రెష్. సో చాలా చిన్నగా కనిపిస్తుంది. కొంచెం డైమెన్షన్స్ని ఇంక్రీజ్ చేద్దాం. హైట్ 200 పిక్సెల్స్, విడ్త్ 300 పిక్సెల్స్. సేవ్, రీఫ్రెష్. సో ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దాం. 500, 700. సేవ్, రీఫ్రెష్. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ HTML. సపోజ్ నేను ఇక్కడ సోర్స్ తప్పిస్తున్నా, ఇమేజ్లో G తీసేస్తున్నా. సేవ్, రీఫ్రెష్. సో చూడండి ఈ సోర్స్లో సెర్చ్ చేసింది కానీ దానికి కనిపించలేదు. సో ఏదో ఒక ఆల్టర్నేట్ టెక్స్ట్ చూపించాలి కదా. ఇక్కడ నేను ఏ టెక్స్ట్ అయితే ఆల్టర్నేట్గా రాశానో ఆ టెక్స్ట్ని అక్కడ డిస్ప్లే చేసింది. ఇక్కడ చూడండి సపోజ్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇంతకుముందు HTML ఇమేజ్ అని ఉంది, ఇప్పుడు IMG అని రాస్తున్నా. సేవ్, రీఫ్రెష్. సో ఇప్పుడు HTML ING అని చెప్పి మారిపోయింది. దిస్ ఈజ్ ఇమేజ్ ట్యాగ్. ఇప్పుడు వీడియో ట్యాగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఆడియో ట్యాగ్ ఏంటంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి, సిమిలర్గానే ఉంటుంది. సో ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో కూడా ఇప్పుడు వీడియో ట్యాగ్తో చూపిస్తాను. యూ కెన్ ట్రై ఆడియో ట్యాగ్. సిమిలర్గానే ఉంటుంది, అందుకే అసైన్మెంట్ అనుకోండి. ఆర్ ఎల్స్ యూ కెన్ ట్రై లైక్ ఎ ప్రాక్టీస్. సో ఇక్కడే వీడియో ట్యాగ్ ఇంపోర్ట్ చేద్దాం. లైక్ వీడియోకి కూడా ఒక ట్యాగ్ ఉంది, అదే వీడియో. సో దీనికి ఒక ఓపెనింగ్ ట్యాగ్, ఒక క్లోజింగ్ ట్యాగ్ ఉంది. మీరు మీ HTML జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేశారు, మీకు వీడియో ట్యాగ్ గురించి ఐడియా లేదు, బట్ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నేనంటే డైరెక్ట్గా కోడ్ చేసుకుని వెళ్ళిపోతాను, ఎందుకంటే చాలాసార్లు చేశాను వీడియో ట్యాగ్ గురించి యూజ్ చేయడం. సో అలవాటు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతా. ఇప్పుడు మీకు ఐడియా లేదు, బట్ ఎలా తెలుసుకోవాలి? ఈ పర్టిక్యులర్ వీడియో ట్యాగ్ మీదకి వెళ్ళి హోవర్ చేయండి, MDN రిఫరెన్స్ అని చెప్పి కనిపిస్తుంది, క్లిక్ చేయండి. ఇట్ విల్ ఓపెన్ ఇన్ బ్రౌజర్. సో ఈ డాక్యుమెంటేషన్ ఎలా అర్థం చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఓకే, మీకు ట్యాగ్ గురించి తెలుసు కదా, దీని పర్పస్ ఇచ్చాడు, వాట్ ఇట్ డస్. ద వీడియో ఎంబెడ్ ఎలిమెంట్ అంటే వీడియోని ఎంబెడ్ చేస్తుంది ఈ ట్యాగ్ అనేది. ద వీడియో ట్యాగ్ ఎంబెడ్స్ ఏ మీడియా ప్లేయర్ విచ్ సపోర్ట్స్ వీడియో ప్లేబ్యాక్ ఇన్ టు ద డాక్యుమెంట్. ఓకే, ఏదైనా వీడియో ప్లే అవ్వాలంటే వీడియో ట్యాగ్ యూజ్ చేయాలి. ఈ కోడ్ చూడండి, ఫస్ట్ వీడియో ట్యాగ్ యూజ్ చేశారు. ఇక్కడ మీకు కరెక్ట్గా చూస్తే ఏమర్థమవుతుంది? దిస్ ఈజ్ వీడియో ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్, దానికి సంబంధించిన క్లోజింగ్ ట్యాగ్ ఇక్కడ రాసింది. ఫైన్. ఇంకేమేమి అబ్జర్వ్ చేయొచ్చు? ఇక్కడ సోర్స్ అని చెప్పి రాశారు. సో మనం కూడా అలానే రాద్దాం. ఇది రిమూవ్ చేసేస్తా. లోపల ఏం రాశారు? సోర్స్ అనేది రాశారు. సోర్స్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. యూ కెన్ అబ్జర్వ్ క్లోజింగ్ ట్యాగ్ రైట్ హియర్ ఇట్ సెల్ఫ్. / source SOURCE. సో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఈ సోర్స్లో ఏమిచ్చారు? SRC. సమ్ వీడియో సోర్స్ని ఇచ్చారు. SRC ఈక్వల్ టు. సో వీడియోని యాడ్ చేయాలి కదా, బట్ ఇప్పటి వరకు మనం ఏ వీడియోని డౌన్లోడ్ చేయలేదు. సో ఇక్కడే ఒక వీడియో ఉంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. HTML బేసిక్స్లో ఫ్లవర్ వీడియో అని చెప్పి రాస్తున్నాను. ఇక్కడ వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం, వీడియోని ఇక్కడ వీడియో సోర్స్ ఇవ్వాలి. సో సోర్స్ ఎక్కడుంది? ఇది కరెంట్ డైరెక్టరీలో ఉంది. సో ఇది కరెంట్ డైరెక్టరీలోనే, కరెంట్ ఫోల్డర్లోనే ఉందని ఎలా చెప్పాలని చెప్పాను? ./. ఇప్పుడు కరెంట్ ఫోల్డర్లో ఉన్నవన్నీ డిస్ప్లే అయ్యాయి. ఫ్లవర్ వీడియో .webcam, ఫ్లవర్ వీడియో .webm టైప్ ఇది. సో మీరు ఇదంతా ఇలా రావాలంటే ట్యాబ్ క్లిక్ చేయండి. సపోజ్ index.flower వీడియో రావాలి, దాని మీదకి వెళ్ళి ట్యాబ్ క్లిక్ చేసి అదంతా ఆటో ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ టైప్ మెన్షన్ చేయాలి. ఇది ఏ టైప్? వీడియో టైపే, కానీ WebM ఎక్స్టెన్షన్తో ఉంది కాబట్టి దీని టైప్ కూడా రాయాలి. టైప్ వీడియో /WebM ఎక్స్టెన్షన్. ఈ పర్టికులర్ థింగ్ని ఏమంటారు అని చెప్పి వెయిట్ చేయండి 2 minutes, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫైన్. ఇప్పుడు వీడియో ప్లే అవుతుందా చూద్దాం. లెట్స్ సేవ్, రీఫ్రెష్. సో వీడియో వచ్చింది, బట్
ఇక్కడ ప్లే ఏం అవ్వట్లేదు, జస్ట్ ఒక ఇమేజ్లా కనిపిస్తుంది అంతే. ఈ పర్టికులర్ థింగ్ ఏంటి, ప్రీవియస్గా మనం రాసిన ఇమేజ్. సో ఈ కోడ్ని ఇక్కడ నుంచి తీసేద్దాం అనుకుంటున్నా, కానీ నేను ఈ కోడ్ని రిమూవ్ చేయాలి. అంటే ఈ కోడ్ ఇక్కడ రెండర్ అవ్వడం, ఇక్కడ రెండర్ అవ్వకూడదు, కానీ ఈ కోడ్ ఇక్కడే ఉండాలి. అలాంటప్పుడే కామెంట్స్ని యూజ్ చేస్తాం. కామెంట్ యొక్క షార్ట్ కట్ ఏంటంటే విండోస్లో Ctrl+/, మ్యాక్లో Command+/. ఈ లైన్లోకి వెళ్ళండి. ఏ లైన్ అయితే కమెంట్ చేయాలనుకుంటున్నారు ఆ పర్టికులర్ షార్ట్ కట్ని యూజ్ చేయండి. అకార్డింగ్ టు యువర్ మెషిన్ కమెంట్ అయిపోతుంది. అంటే ఈ థింగ్ మన ఫైల్లోనే ఉంటుంది కానీ రెండర్ అవ్వదు. HTML ఏం చేస్తుందంటే ఈ లైన్ని ఇగ్నోర్ చేస్తుంది. కమెంట్ రాయండి. ఇది రిమూవ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది కూడా వచ్చేస్తుంది, అందుకే రిమూవ్, సేవ్, రిఫ్రెష్. సో వీడియో కనిపిస్తుంది కానీ కంట్రోల్స్ ఏం లేవు. ప్లే బటన్ లేదు, వీడియోని మూవ్ చేసుకునే బటన్ లేదు, ఇలాంటివి ఏం లేవు. ఒకసారి MDNలోకి వెళ్దాం. మళ్ళీ MDN డాక్యుమెంటేషన్లో కరెక్ట్గా చూస్తే ఇక్కడ కంట్రోల్స్ అని రాసింది. కంట్రోల్స్ని ప్రొవైడ్ చేయాలి. కంట్రోల్స్, సేవ్, రిఫ్రెష్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోకి కంట్రోల్స్ వచ్చేసాయి. ప్లే బటన్, పాజ్ బటన్, అండ్ వీడియో టైమ్ లైన్ మూవ్ చేసుకునే రేడియో బటన్, నెక్స్ట్ ఫుల్ స్క్రీన్, మ్యూట్, సౌండ్ కంట్రోల్స్, ఇక్కడ డౌన్లోడ్, పిక్చర్ ఇన్ పిక్చర్ అంటే ఇలా అనమాట. సో ఇలా ఈ వీడియో వచ్చింది. దట్స్ ఇట్. వీడియో ట్యాగ్ని ఇలా యూజ్ చేసుకోవాలి. ఒక కొత్త ఆడియో ట్యాగ్, ఇప్పుడు మీరు ఆడియో ట్యాగ్ని యూజ్ చేయాలంటే మీరు ఎలా యూజ్ చేయాలి, జస్ట్ ట్యాగ్ తెలియలేదు అనుకోండి, గూగుల్లోకి వెళ్ళండి, google.com. డోంట్ యూజ్ AI టూల్స్ లైక్ ChatGPT, బికాస్ మీ లెర్నింగ్లో అవి యూజ్ చేయకూడదు. మేబీ మీ లెర్నింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా తెలుసుకోవాలంటే యూజ్ చేయాలని, కానీ ఐ డోంట్ రికమెండ్ ఆఫ్ యూజింగ్ GPT ఆర్ సమ్ అదర్ LLM మోడల్స్. అవి మీ లెర్నింగ్ ఆర్ మీ బ్రెయిన్ థింకింగ్ని స్టాప్ చేసేస్తాయి. మీరు వెంటనే వెళ్ళి ఎర్రర్స్ని అక్కడ టైప్ చేసేసారనుకోండి, కాపీ పేస్ట్ చేశారనుకోండి, అదేమవుతుంది, మీరు ఆలోచించడం మానేస్తారు. సో మీరు ఏదైనా కొత్త ఎర్రర్ ఎన్కౌంటర్ చేసినప్పుడు యూ కెనాట్ థింక్. సో ఆ ఎబిలిటీ మీరు కోల్పోతారు. MDN ఆడియో ఎలిమెంట్, యూ కెన్ ఓపెన్ ఆడియో ఎలిమెంట్ అండ్ ఆడియో ఎలిమెంట్ ఎలా యూజ్ చేయాలని చెప్పి యూ కెన్ చెక్ ఇట్ హియర్. దట్స్ ఇట్. ఇది మీరు హోంవర్క్ అనుకోవచ్చు, ఏ విధంగా అనుకోవచ్చు, బట్ ఎక్స్ప్లోర్ ఇట్. సో ఇప్పుడు అదర్ ట్యాగ్స్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ BR ట్యాగ్. BR అంటే బ్రేక్ ట్యాగ్. ఇప్పుడు ఇమేజ్ మళ్ళీ కమెంట్ అవుట్ చేస్తున్నా, HTML. సో ఇలాంటి ఇమేజే ఇంకోటి తీసుకోవాలనుకుంటున్నా. సో కాపీ పేస్ట్, ఇలా కాపీ పేస్ట్ యూజ్ చేయకుండా, అంటే Ctrl+C Ctrl+V యూజ్ చేయకుండా ఇదే లైన్ కింద కూడా కాపీ అవ్వాలి, కింద కూడా రావాలంటే షార్ట్ కట్ ఏంటంటే విండోస్లో Alt+Shift+డౌన్ యారో, అప్పుడు డౌన్కి కాపీ అవుతుంది, ఆర్ Alt+Shift+అప్ యారో, అప్ కాపీ అవుతుంది. మ్యాక్ యూజర్స్ అయితే Option+Shift+డౌన్ యారో ఆర్ Option+Shift+అప్ యారో. అప్ నొక్కితే అప్ కాపీ అవుతుంది, డౌన్ నొక్కితే డౌన్ కాపీ అవుతుంది. ఇవి కమెంట్ అవుట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి కనిపించకూడదు. జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఇక్కడ రాశాను. ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది మ్యాక్ కాబట్టి ఐ యూజ్ Option+Shift+డౌన్ యారో. సో డౌన్కి కాపీ అయింది, మళ్ళీ డౌన్ యారో. దట్స్ ఇట్. సేవ్. వీడియోని కూడా కమెంట్ అవుట్ చేశాను, రిఫ్రెష్. ఇక్కడ ఎందుకు మిస్టేక్ అయింది, HTML ఇక్కడ ఇమేజ్ కదా, సారీ మై బ్యాడ్, ఇమేజ్, సేవ్, రిఫ్రెష్. సో ఇక్కడ ఇమేజెస్ కనిపించాయి. ఇమేజెస్కి మధ్యలో కొంచెం స్పేస్ లేదు, బట్ నేను ఆ స్పేస్ రావాలి అనుకుంటున్నాను. లైక్ ఇక్కడ చూడండి, విడ్త్ కొంచెం తగ్గిద్దాం, సేవ్, రిఫ్రెష్. సో ఇమేజెస్ హైట్ విడ్త్ డిక్రీజ్ చేస్తున్నా 300. సో చూడండి ఇక్కడ 500 ఉన్నాయి. ఇది ఇంకో షార్ట్ కట్. ఈ మూడింటిని సెలెక్ట్ చేయాలి, కానీ నేను షార్ట్ కట్కి యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ 500ని సెలెక్ట్ చేయండి, Ctrl+D క్లిక్ చేయండి, Ctrl+D. అప్పుడు ఏమవుతుందంటే అలాంటి 500 ఇంకా దాని తర్వాత లైన్లో ఏముందో అది సెలెక్ట్ చేస్తుంది, దాని తర్వాత లైన్లో 500 ఇంకోటి ఉంటే అది సెలెక్ట్ అవుతుంది. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ 300, 700గా చేంజ్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+D ఆర్ Command+D 400 పిక్సెల్, సేవ్,
రిఫ్రెష్. ఇవన్నీ పక్క పక్కన వచ్చాయి. పక్క పక్కన ఎందుకు వచ్చాయి ఇవన్నీ కొంచెం ఫ్యూచర్లో తెలుసుకుందాం. నెక్స్ట్ HTML వీడియోలో ఇదంతా క్లియర్గా చెప్తాను. బట్ ఓకే, పక్క పక్కన వచ్చాయని చెప్పి అనుకోండి. బట్ నాకు ఇలా కాదు, ఒకదాని తర్వాత ఒకటి రావాలి. అలాంటప్పుడు నేను బ్రేక్ ట్యాగ్ యూస్ చేస్తాను. ఇఫ్ ఐ యూస్ బ్రేక్ ట్యాగ్, సేవ్, రిఫ్రెష్, చూడండి లైన్ బ్రేక్ చేసింది, అంటే ఇక్కడ బ్రేక్ చేసి ఇవన్నీ కిందకు వచ్చేలా చేసింది. ఇఫ్ ఐ యూస్ అనదర్ బ్రేక్ ట్యాగ్, ఎంటర్. బ్రేక్ ట్యాగ్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇలా యూస్ చేసినా యూస్ చేయకపోయినా ఇట్ విల్ వర్క్, బట్ యాక్చువల్లీ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. రిఫ్రెష్. నేను ఇంకొక 4-5 బ్రేక్ ట్యాగ్స్ యూస్ చేస్తా. సేవ్, రిఫ్రెష్. చూడండి కొంచెం గ్యాప్ ఇంక్రీజ్ అయింది. నేను ఇంకొక 2 బ్రేక్ ట్యాగ్స్ యూజ్ చేస్తా. 2 బ్రేక్ ట్యాగ్స్. ఇలా చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే కాపీ ఇట్, ఎగ్జాక్ట్లీ అదే మనకి కింద రావాలి కదా. నేనేం చెప్పాను ఇందాక షార్ట్ కట్, ఆప్షన్ షిఫ్ట్ డౌన్ యారో. సో అది, ఆర్ ఆల్ట్ షిఫ్ట్ డౌన్ యారో. సేవ్, రిఫ్రెష్. సో గ్యాప్ ఇంక్రీజ్ అయింది. అలా లైన్ బ్రేక్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా యూజ్ చేద్దాం. ఇదంతా ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నా. Ctrl+C Ctrl+Vకి బదులు జస్ట్ ఆప్షన్ కమాండ్ డౌన్ యారో ఆర్ ఆల్ట్ కమాండ్ డౌన్ యారో యూజ్ చేసి అదే కాపీని ఆ పై 4 లైన్స్ కింద కాపీ అవుతాయి. నౌ మీరు ఆ లైన్స్ని మూవ్ చేయాలంతే. ఎలా మూవ్ చేయాలంటే ఆల్ట్ ఆర్ ఆప్షన్ ఈ రెండిట్లో డౌన్ యారో అయితే కిందకి మూవ్ అవుతాయి, అప్ యారో అయితే పైకి మూవ్ అవుతాయి. డౌన్ యారో, దట్స్ ఇట్. సేవ్, రిఫ్రెష్. ఇలా షార్ట్ కట్స్ అన్నీ ఇవ్వలే గుర్తుండవు. యూస్ చేస్తుంటే అవే హ్యాండీ అయిపోతాయి. దట్స్ ఇట్. ఇప్పుడు HR ట్యాగ్ చూద్దాం. HR ట్యాగ్ అంటే హారిజాంటల్ లైన్ ట్యాగ్. ఇక్కడే రాస్తున్నాను చూడండి. HR, ఎంటర్. ఇది సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగే, మీరు అలా పెట్టకపోయినా ఏం పర్లేదు. సేవ్, రిఫ్రెష్. కిందకి వెళ్ళండి, ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా, ఈయనే హారిజాంటల్ లైన్ అంటాం. అదే ఇమేజ్ తర్వాత రావాలనుకున్నాను అనుకోండి, HR, ఎంటర్, సేవ్, రిఫ్రెష్. ఇమేజ్ తర్వాత ఒక లైన్ వచ్చింది, ఇదే HR ట్యాగ్. నెక్స్ట్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్. ఇంకొక ట్యాగ్ ఉంటుంది బోల్డ్ ట్యాగ్ అని చెప్పి. ఇది బోల్డ్ ట్యాగ్, ఇది ఇటాలిక్ ట్యాగ్. మీకు ఇటాలిక్ బోల్డ్ అంటే ఐడియా ఉండే ఉంటుంది. నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను ఇక్కడ, పారాగ్రాఫ్, ద ఆటమ్స్ అని చెప్పి రాస్తున్నా. సేవ్, రిఫ్రెష్. సో ఇక్కడ ద ఆటమ్స్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఆటమ్స్లో ఏని మాత్రమే బోల్డ్ చేయాలి అనుకుంటున్నా. ఏని బోల్డ్ చేయాలి. ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? B ట్యాగ్, బోల్డ్, B. ఓకే, ఏని ఆ బోల్డ్ ట్యాగ్లో ప్లేస్ చేసా. దట్స్ ఇట్. ఈ స్పేసెస్ రిమూవ్ చేయండి. సేవ్, రిఫ్రెష్. సో ఏ ఒక్కటే బోల్డ్ అయింది. యూ కెన్ అబ్జర్వ్ క్లియర్లీ, ఏ ఒక్కటే బోల్డ్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఎస్ని కొంచెం టిల్ట్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ ఇటాలిక్ చేద్దాం అనుకుంటున్నా, కొంచెం క్రాస్. సో ఎస్ కాదు, టీని చేద్దాం, ఫస్ట్ లెటర్. సో కట్ ఇట్, Ctrl+X ఆర్ Command+X. ఇటాలిక్ ట్యాగ్ I, ఎంటర్. I అంటే ఇటాలిక్, పేస్ట్ ఇన్ ఇట్, సేవ్, రిఫ్రెష్. సో టీ చూడండి కొంచెం టిల్ట్ అయింది. అలా కాదు, కింద పారాగ్రాఫ్ ట్యాగ్లో ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ అని చెప్పి రాస్తున్నా. ఈ హోల్ ట్యాగ్ ఇటాలిక్ ట్యాగ్ అవ్వాలి. సో అప్పుడు కట్ ఇట్, యూస్ I, పేస్ట్ ఇన్ I. అంటే ఈ పర్టికులర్ కంటెంట్ అనేది పారాగ్రాఫ్ ట్యాగు అండ్ ఇటాలిక్ కూడా అవ్వాలని చెప్పి మెన్షన్ చేస్తున్నట్టు. రిఫ్రెష్. ఇక్కడ సేవ్ చేయలేదు. సేవ్, రిఫ్రెష్. సో ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ నార్మల్గా ఇలా వస్తుంది, బట్ ఇటాలిక్ యూజ్ చేస్తే ఇలా. ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. సో ఇదే లైన్ షార్ట్ కట్ కీ యూజ్ చేసి పైన కాపీ చేస్తున్నా. ఆల్ట్ షిఫ్ట్ డౌన్ యారో, ఆల్ట్ షిఫ్ట్ అప్ యారో ఆర్ ఆప్షన్ షిఫ్ట్ అప్ యారో. ఐఎమ్ రిమూవింగ్ దిస్, రిమూవ్ దిస్, ఇటాలిక్, సేవ్, రిఫ్రెష్. చూడండి డిఫరెన్స్ చూడండి, వితౌట్ ఇటాలిక్, విత్ ఇటాలిక్. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ అంటే H2O అని ఉందనుకోండి, లైక్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నా, H2O అని చెప్పి రాసా, సేవ్, రిఫ్రెష్. సో ఇలా ప్రింట్ అయింది. బట్ నాకు యాక్చువల్ H2O కొంచెం కిందకు ఉంటుంది.
సో దాన్నే సబ్స్క్రిప్ట్ అంటాం. సో అలా రావాలి కాబట్టి సబ్ అనే ట్యాగ్ ఉంటుంది, sub. సో ప్లేస్ ఇట్ హియర్ to o. సో సేవ్, రిఫ్రెష్. సో 2 కొంచెం కిందకి జరిగింది. దిస్ ఈస్ సబ్స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ అలా ఉంటుంది చూసారా, అది. p ఈక్వల్ టు 2 స్క్వేర్ అని రాస్తాం. 2 స్క్వేర్ ఈక్వల్ టు 4. సేవ్, రిఫ్రెష్. అది ఎలా ఉంది, 22 ఈక్వల్ టు 4 అన్నట్టుంది. బట్ ఈ సెకండ్ 2 కొంచెం పైకి ఉండాలి. సో కట్ ఇట్, sup, సూపర్ ట్యాగ్ sup, పేస్ట్ ఇట్, సేవ్ ఇట్, రిఫ్రెష్. సో కొంచెం 2 పైకి మూవ్ అయింది. ఈ ట్యాగ్స్ గురించి మీరు ఎక్స్ట్రా డీటెయిల్స్ చేసుకోవాలంటే హోవర్ చేయండి, MDN రిఫరెన్స్ అని ఉంటుంది, ఓపెన్ ఇట్. యూ కెన్ సీ క్లియర్లీ. ఇక్కడే మీకు అవుట్పుట్ చేంజ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉంటాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా చాలా ట్యాగ్స్ ఉంటాయి, బట్ గ్రాడ్యువల్గా నేర్చుకుందాం. అన్ని ట్యాగ్స్ అవసరం లేదు. మోస్ట్లీ వెబ్సైట్ డెవలప్మెంట్లో 20% ఆఫ్ ట్యాగ్స్ 80% టైమ్స్ యూజ్ చేస్తాం. సో అది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. నెక్స్ట్, సో ఇప్పుడు లిస్ట్స్ గురించి తెలుసుకుందాం. లిస్ట్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇలా డేటాని రాయాలనుకోండి, లైక్ స్టూడెంట్ నెంబర్ 1, స్టూడెంట్ నెంబర్ 2, స్టూడెంట్ నెంబర్ 3, స్టూడెంట్ నెంబర్ 4, ఇలా మీరు లిస్ట్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. సో వాటి యొక్క ట్యాగ్స్ ఏంటంటే OL ఆర్డర్డ్ లిస్ట్, UL అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్కి అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఉన్న డిఫరెన్స్ చూపిస్తాను, డైరెక్ట్గా కోడ్ చేద్దాం. సో ఇంకా మీకు ట్యాగ్స్ ఇవన్నీ అంటే అర్థమైపోయాయి కదా, వీటి గురించి ఎక్కువ డీటెయిల్స్ అక్కర్లేదు, లైక్ కోడింగ్ చేస్తుంటే అదే ప్రాక్టీస్ అయిపోద్ది. ఆర్డర్డ్ లిస్ట్ అని రాసా, ఎంటర్. సో ఆర్డర్డ్ లిస్ట్ ఓపెనింగ్ ట్యాగ్, ఆర్డర్డ్ లిస్ట్ క్లోజింగ్ ట్యాగ్. ఇప్పుడు నాకు ఇలా కాకుండా సేవ్, ఇక్కడ వేరే HTML ఫైల్ క్రియేట్ చేస్తాను, lists.html అని చెప్పి. సో యూ కెన్ గెట్ క్లారిటీ. డాక్ టైప్. ఇప్పుడు lists.htmlని డబల్ క్లిక్ చేయండి. సో ఓపెన్ అయింది ఇక్కడ lists.html. సో ఫైన్. ఇలా మీరు డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారు ఎలిమెంట్స్ని. సో ఫస్ట్ ఎయిదర్ ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే నెంబర్స్ కానీ, రోమన్ నెంబర్స్ కానీ, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ ఏస్ ఇలా ఒక ఆర్డర్లో ఉంటాయి, ABCD, ఆర్ ఎల్స్ క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ C, క్యాపిటల్ D, రోమన్ నెంబర్ 1, రోమన్ నెంబర్ 2 ఇలా ఉంటాయి. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే బుల్లెట్ పాయింట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లిస్ట్ స్టైల్స్ ఉంటాయి, అంటే ఇలా అలాంటివి అనమాట. సో ఫస్ట్ ఆర్డర్డ్ లిస్ట్ సంగతి చూద్దాం. సో యూస్ OL, ఆర్డర్డ్ లిస్ట్ని యూజ్ చేసాం. బట్ ఇందులో నేను ఐటమ్స్ని రాయాలి కదా, దానికోసం ఏదన్నా ట్యాగ్ ఉందా? యా, ఉంది. ఇలా ఆర్డర్డ్ లిస్ట్ తీసుకుంటామా, ఓపెనింగ్, క్లోజింగ్. ఇంటర్నల్గా లిస్ట్ ఐటమ్ అని చెప్పి రాయాలి. ఈ లిస్ట్ ఐటెంలో మీరు ఏదైతే రాస్తారో అది లిస్ట్కి సంబంధించింది. లెట్స్ గో ఇంటు కోడ్. li ఎంటర్. ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి లైక్ స్టూడెంట్స్కి సంబంధించిన నేమ్స్ రాస్తాం. స్టూడెంట్ 1, లిస్ట్ ఐటమ్ స్టూడెంట్ 2, లిస్ట్ ఐటమ్ స్టూడెంట్ 3. సేవ్, రిఫ్రెష్. చూసారా 1, 2, 3 అని చెప్పి ఆటోమేటిక్గా వచ్చేసాయి. నేను ఇక్కడ ఏం స్పెసిఫై చేయలేదు. సపోజ్ ఇక్కడ నేమ్స్ని మారుద్దాం, హంట్, లైక్ బెంజీ. కార్టూన్ క్యారెక్టర్స్ని యూస్ చేద్దాం, బెంటన్, li, భీమ్. సేవ్, రిఫ్రెష్. సో ఇలా అనమాట. నేనేమి 1, 2, 3, 4 అని రావాలని నేను చెప్పలేదు, నేను యూజ్ చేసింది ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి ఒక ఆర్డర్లో స్టార్ట్ అయిపోయాయి. అదే అన్ఆర్డర్డ్ లిస్ట్ యూజ్ చేస్తే అన్ఆర్డర్డ్ లిస్ట్, లిస్ట్ ఐటమ్, గ్రోసరీ ఐటమ్స్ రాద్దాం, రైస్, ఆయిల్, ఫ్లోర్, వెజిటేబుల్స్. సేవ్, రిఫ్రెష్. చూడండి బుల్లెట్ పాయింట్స్తో ఇలా వచ్చాయి. ఇది ఆర్డర్డ్ లిస్ట్కి అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఉన్న డిఫరెన్స్. దట్స్ ఇట్. లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, HTML అట్రిబ్యూట్స్. చాలా జాగ్రత్తగా వినండి, ఈ పదం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది, అట్రిబ్యూట్ అనే వర్డ్. అట్రిబ్యూట్స్ ఆర్ యూస్డ్
టు యాడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ట్యాగ్. మోర్ ఆర్ లెస్ మీరు అట్రిబ్యూట్స్ని ఇప్పుడు చాలాసార్లు యూజ్ చేసేసారు. అట్రిబ్యూట్స్ అంటే చూసేసారు కూడా. బట్ ఈ పర్టికులర్ థింగ్కి అట్రిబ్యూట్ అనే టెక్నికల్ టర్మ్ ఉందని చెప్పి మీకు ఇప్పటివరకు తెలియదు. బట్ ఇప్పుడు చూడండి, అట్రిబ్యూట్స్ ఎందుకోసం యూజ్ చేస్తామంట? ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ట్యాగ్. ఇది ఒక HTML ట్యాగా. ఈ HTML ట్యాగ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం పాస్ చేస్తున్నా నేను? ఈ HTML యొక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉండాలని చెప్పి ఒక అట్రిబ్యూట్ యూజ్ చేసి పాస్ చేస్తున్నా. అంటే యాక్చువల్లీ ట్యాగ్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం మామూలుగా లేదు, నార్మల్లీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనుకుంటున్నా. ఐ విల్ యూజ్ అన్ అట్రిబ్యూట్ విచ్ ఈస్ లాంగ్వేజ్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ ద్వారా ఏం తెలుస్తుంది? HTML అనేది ఇంగ్లీష్లో ఉండాలి అని చెప్పి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నా. నెక్స్ట్, ఇప్పటి వరకు మనం చూసిన అట్రిబ్యూట్ సంగతి చూద్దాం. సీ హియర్, క్యార్సెట్ UTF-8 అన్న ఇదొక అట్రిబ్యూట్. నేమ్ వ్యూ పోర్ట్ ఉండాలి అని చెప్పి ఇదొక అట్రిబ్యూట్. ఇవన్నీ ఏంటి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషనే కదా. నార్మల్గా ఇది పాస్ చేయలేం, బట్ అట్రిబ్యూట్స్ని యూజ్ చేసి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ట్యాగ్స్కి పాస్ చేయొచ్చు. దట్స్ ద థింగ్, దట్స్ ఇట్. ఇప్పుడు index.htmlకి వెళ్దాం. సి, ఇమేజ్ ట్యాగ్, స్టైల్ అనేది అట్రిబ్యూట్, సోర్స్ అనేది ఒక అట్రిబ్యూట్. సోర్స్ యూజ్ చేసి ఏ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని పాస్ చేశాను నేను? సోర్స్ని యూజ్ చేసి ఈ పర్టికులర్ డైరెక్టరీలో నాకు కావాల్సిన ఇమేజ్ ఉంది, దాన్ని రెండర్ చేయని చెప్పి పాస్ చేశాను. ఆల్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి ఏం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని పాస్ చేశాను? ఒకవేళ ఇమేజ్ కనుక రెండర్ అవ్వకపోతే ఈ టెక్స్ట్ని డిస్ప్లే చేయనే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని పాస్ చేశా. నెక్స్ట్, వీడియో చూడండి. వీడియోలో ఏ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని పాస్ చేశాను? సోర్స్లో SRC ఈ ఫైల్ యొక్క లొకేషన్ని పాస్ చేశా. దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. టైప్లో ఈ వీడియో టైప్ WebM అని చెప్పి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని పాస్ చేశా. దిస్ ఈజ్ అట్రిబ్యూట్. ఇంకొకటి బ్యాలెన్స్ ఉండిపోయింది, అదే యాంకర్ ట్యాగ్. యాంకర్ ట్యాగ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫ్రీ స్టైల్లో రాస్తాను. యాంకర్, ఇక్కడ href అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఈ href అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఓపెనింగ్ ట్యాగ్ అయిపోయింది, ఇక్కడ సమ్ కంటెంట్ అండ్ నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్. ఇదే ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఇక్కడ href అంటే ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియోని కమెంట్ చేస్తున్నా, ఇమేజెస్ అన్నిటిని కూడా కమెంట్ చేస్తున్నా. ఎందుకంటే మన వెబ్ పేజ్ మీద ఉండకూడదు, కానీ కోడ్లో ఉండాలి. సో అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కామెంట్స్ని యూజ్ చేస్తాం. సేవ్, రీఫ్రెష్ ద పేజ్. సో ఇది మాత్రమే ఉంది, ఫైన్. ఇక్కడ ఒక యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నా. యాంకర్ ట్యాగ్, ఎంటర్. ఇక్కడ ఏమేమి కనిపిస్తుంది? href అని చెప్పి ఒక అట్రిబ్యూట్ కనిపించింది. అట్రిబ్యూట్ ఈజ్ అన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ పాస్డ్ టు ఏ ట్యాగ్. ఇక్కడ యాంకర్ ట్యాగ్ అంటే విచ్ ఈస్ రిఫరింగ్ టు సంథింగ్. ఇక్కడ యాంకర్ ట్యాగ్లో ఏ అట్రిబ్యూట్ ఉంది? href. href అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్. ఓకే, హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అంటే ఎనీ లింక్ విచ్ కెన్ రిఫర్ టు సమ్ అదర్. ఇక్కడ గూగుల్ అని రాస్తున్నా, ఈ ప్లేస్లో https www.google.com. సేవ్, రీఫ్రెష్. ఇక్కడ చూడండి ఒక యాంకర్ ట్యాగ్ వచ్చింది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దాట్ ఐ ఆమ్ రీడైరెక్టింగ్ టు గూగుల్. సో గూగుల్ పేజ్కి వెళ్ళిపోయాను. సో దిస్ ఈజ్ యాంకర్ ట్యాగ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మార్కప్ అంటే బ్రౌజర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. హైపర్ టెక్స్ట్ అంటే విచ్ రిఫర్స్ టు ద అదర్ పేజెస్. అందుకే HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఈ నేమ్ ఎందుకు వచ్చిందో. ఫైన్. ఇప్పుడు ఇక్కడ వెబ్సైట్ URL మాత్రమే యూజ్ చేయాలా? లేదు, ఏదైనా యూజ్ చేయొచ్చు. లైక్ ఒక ఇమేజ్ తీసుకుందాం. Unsplash ఈ పర్టికులర్ ఇమేజ్ ఉందా? ఈ ఇమేజ్కి ఒక అడ్రస్ ఉంటుంది, ఇమేజ్ అడ్రస్. సో దిస్ ఈజ్ దట్. కాపీ ఇట్, హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్లో పేస్ట్ చేయండి. పేస్ట్ ఇట్, సేవ్. ఇక్కడ గూగుల్ రిమూవ్ చేసి ఇమేజ్ అని చెప్పి రాయండి. ఇమేజ్, సేవ్. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళండి, రీఫ్రెష్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దట్ ఇమేజ్ ఇట్ విల్ బి రీడైరెక్ట్ టు దిస్ వెబ్సైట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్. అంటే ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి మూవ్ అయ్యే ఫ్లెక్సిబిలిటీ మనకి ఉంది కాబట్టి, మనకి HTML ఇస్తుంది కాబట్టి ఈ లాంగ్వేజ్ని హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నారు. అండర్స్టూడ్? ఒక్కసారి కొంచెం ఓపికతో ఏమేమి చదివామో ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ ది ఇంటర్నెట్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ వెబ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చూసాం. యాక్చువల్లీ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ కూడా చెప్పాలి, అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకేసారి అన్ని
ఒకేసారి అన్నీ చెప్పేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ వర్సెస్ బ్యాక్ ఎండ్ ఒక మంచి ఎగ్జాంపుల్తో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇన్స్టాలేషన్ స్టెప్స్ అండ్ హెచ్టిఎంఎల్ గురించి మాట్లాడుకుందాం, వాట్ ఈస్ హెచ్టిఎంఎల్ అని చెప్పి. నెక్స్ట్ ఎలిమెంట్స్, ట్యాగ్స్, ఆఫ్టర్ దాట్ కొంచెం డీటెయిల్డ్గా అన్ని ట్యాగ్స్ని చూసాం. అట్ లాస్ట్ లిస్ట్స్ని యూజ్ చేసాం. అండ్ ఫైనల్లీ అట్రిబ్యూట్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మన వెబ్సైట్ theatoms.in ఇంకొంచెం టైం పడుతుంది రావడానికి. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం హాఫ్ బేక్డ్లో ఉంది. ఇప్పుడు యూజ్ చేయకూడదు అంటే చేయొచ్చు, బట్ ఇంకా మంచిగా ఒక సాలిడ్ వెబ్సైట్ని రిలీజ్ చేద్దామని చెప్పి. ఇంకా టైం పట్టచ్చు, కరెక్ట్గా ఎంత అని చెప్పి చెప్పలేను. బట్ మీకు రిసోర్సెస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో గిట్హబ్ లింక్ ఉంటుంది, ఆర్ఎల్స్ నేను పిన్డ్ కామెంట్లో కూడా ఇస్తాను, అక్కడికి వెళ్ళండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ లింక్ ఓపెన్ చేయండి, ఇలా గిట్హబ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏం కావాలి? ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కావాలి. ఇక్కడ ఎక్సర్సైజెస్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుంది మీరు ఈ వీడియో చూసే టైంకి. సో అందులోకి వెళ్ళి HTML బేసిక్స్ అని ఉంటుంది, ఆ ఎక్సర్సైజెస్ సాల్వ్ చేయండి. ఒక 1 or 2 డేస్లో ఎక్సర్సైజ్ సొల్యూషన్స్ అని ఇంకో ఫోల్డర్లో సొల్యూషన్స్ అన్ని అప్డేట్ అవుతుంటాయి. అండ్ ఇప్పుడు చెప్పిన OneNote ఫైల్స్ ఉంటాయి చూసారా, ఈ ఫైల్స్ అన్ని ఇక్కడ అప్డేట్ చేస్తాను. సో యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. ప్రతి వీడియోకి సంబంధించిన నోట్స్ కూడా స్లోగా అప్డేట్ చేస్తాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate